జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సకల శుభ ఫలావాప్తిరస్తోని మంగళాశాసన చేస్తూ ఈరోజు నుంచి సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో మార్కండేయ పురాణాన్ని సప్తాహ దీక్షతో ప్రవచనం చేసుకుంటున్నాం. పురాణాలన్నిటిలోకి విశిష్ట స్థానం ఉన్నటువంటి పురాణం మార్కండేయ పురాణం. ఇందులో ఉన్న గొప్ప కథలకి ఎక్కడా లేదు. కాకతీయుల దగ్గర సేనాధిపతిగా గన్నయ్య అని ఒక ఆయన చేశాడు. నాగ గన్నయ్య విభుడు అని కూడా అంటారు ఆయన. ఆయన తిక్కన గారి శిష్యుడు మారణ చేత ఈ పురాణాన్ని తెలుగులోకి అనువాదం చేయించాడు. తిక్కన గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు మారణ అంటే. అసలు తెలుగులో మొట్టమొదటి అనువాదమైన పురాణం మార్కండేయ పురాణమైన కనుక దీనికి ప్రథమ ఆంధ్ర పురాణం అని కూడా పేరున్నమాట. ఆయన అంటాడు అందులో ఆ సేనాధిపతి మారణ కవీంద్ర, నేను మొత్తం పురాణాలన్నీ విన్నాను, కానీ మార్కండేయ పురాణంలో ఉన్నంత విశిష్ట కథ విశేష స్థానం వినోదంకి ఎక్కడా లేవు. అందుకే దాని మీద నాకు బాగా ఆసక్తి, దాన్ని తెలుగులో అనువాదం చేసి నాకు అంకితం ఇమ్మని అడిగాడు ఆయన. తథ్యం పంగనశక్యమైన వితతోద్యద్దీప్తిజాలంబుచే అర్కుండెట్లు వెలుంగునట్ల బహుపుణ్యశ్రేణికా వ్యాప్తి సంపర్క స్ఫూర్తి అగాంధకారములడంపంజాలి లోకంబునన్ మార్కండేయ పురాణరత్నమవరున్ మాంగళ్య సంపాదియై. సూర్యభగవానుడి కిరణములు ఇన్ని అని ఎవరూ చెప్పలేదు. అందుకే సహస్ర కిరణుడు అన్నారు. సహస్రం అంటే సమూహం, లెక్కలేని కిరణములు కలిగినవాడు. అనంత కాంతితో సూర్యభగవానుడు ఆకాశంలో వెలిగిపోతూ లోకంలో ఉన్న చీకట్లన్నీ ఎలా తొలగిస్తున్నాడో మార్కండేయ పురాణం అనే ఒక గొప్ప పురాణం కూడా అనేక పుణ్యకథలతో, మనువుల చరిత్రతో, మహాత్ములైన ఋషుల చరిత్రతో, సరస్వతి స్తోత్రంతో నిండి లోకంలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని, పాపాలనే చీకట్లను తొలగిస్తుంది. అగాంధకారం, ఆ సూర్యుడు లౌకికమైన చీకటిని తొలగిస్తాడు, భూలోకంలో ఉన్న కఠిన చీకటిని తొలగిస్తాడు. ఈ సూర్యుడు మార్కండేయ పురాణం అనే సూర్యుడు ఉన్నాడే, ఆయన అగాంధకారాలను తొలగిస్తాడు, పాపములనే చీకట్లను తొలగిస్తాడు. అందుకే మార్కండేయ పురాణం సకల మంగళములతో కూడినది. మార్కండేయ పురాణం ఉన్నామంటే ఇంకా మాంగళ్య సౌభాగ్యం వస్తుందని. మాంగళ్యం అంటే కేవలం ఈ మెడలో ఉండే మంగళసూత్రమే కాదు, అనేక శుభములు అందిస్తుంది అని అర్థం అన్నమాట. పాండిత్యం బవరం పురాణములు మున్ పౌరాణికులు చెప్పగా విండున్. ఎంతో పూర్వం పాండిత్యంతో చాలామంది పౌరాణికులు రకరకాల పురాణాలు చెప్పారు. అవన్నీ విన్నాను నేను, కానీ వింతలు కావు, అవేవి నాకు అంత విశేషంగా అనిపించలేదు. అందులో విచిత్ర కథలు లేవు అన్నాడు ఆయన. నూతన కథ విస్తారత యోగ్యమై చండాఘోత్కరహారియై పరమ విజ్ఞానాశ్రయం వైన మార్కండేయాఖ్య పురాణ రత్నమరున్ కౌతూహలం గొప్పగన్. సకల పాపాలను, మామూలు పాపాలను చండ అఘ ఉత్కర హారియై,
చిన్న పాపాలు తొలగించేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పులతో ఆలయంలోకి ప్రవేశిస్తే శివపురాణంలో శివలింగోద్భవ కాలంలో కాసిన నీళ్లు స్వామివారి మీద పోస్తే ఆ పాపం తొలగిపోతుంది. తీర్థం తీసుకుంటే శివాభిషేకం చేశాక రుద్రాభిషేకం చేశాక ఆ తీర్థాన్ని సేకరిస్తే తెలుసో తెలియకో స్త్రీలకి ద్రోహం చేసిన పాపం పోతుంది. ఇలా చిన్న చితక పాపాలన్నిటికీ ఏదో ఒక ప్రాయశ్చిత్తం పురాణాలలో వేదాల్లో చెప్పారు. కానీ కొన్ని తీవ్ర పాపాలు అసలు నోటితో కూడా ఉచ్చరించలేంట. కొంతమంది పశుప్రాయులు అన్నారు, అంతమించి వాళ్ళ గురించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం. అటువంటి వాళ్ళు చేసే మహాపాపాలని తొలగించాలంటే ఒక్క మార్కండేయ పురాణం వినడమే మార్గము. అందుకని మార్కండేయ పురాణము వినన్ కౌతూహలం గొప్పెడినది వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అంటే అప్పుడు ఆ నాగే కన్నయ్య రజనీపాలుని కోసం మారణ గారు అనువాదం చేశాడు. ఇటు సంస్కృతంలో వేదవ్యాసుల వారు, ఇటు తెలుగులో మారణ గారు ఇద్దరు నువ్వా నేనా అని పోటీ పడి రాసినట్టుగా ఉంటుంది. ఆయనేమో అందరికీ మూలకారకుడైన విష్ణువు అయితే ఆ విష్ణువు దగ్గర శిష్యుడిగా పుట్టిన ఏ పుణ్యశీల సుశీలుడు అన్నట్టుగా మారణ కూడా తెలుగులో అనువాదం చేశాడు. ఇందులో మరో విశిష్టత ఏమిటంటే అనుక్షణము దేవీ భక్తులైన వాళ్ళు పారాయణ చేసుకునే దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అంటున్నామే, అది కూడా ఇందులో 700 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. మొత్తం మార్కండేయ పురాణం 12,781 శ్లోకాలతో ఉంటుంది. ఆ 12,781 శ్లోకాల్లో 700 శ్లోకాలు దుర్గా సప్తశతి అన్నమాట. ఇందాక ప్రారంభంలోనే మన వేద పండితుల వారు అందులో ఉన్నటువంటి స్తోత్రాన్ని నియత ప్రణతాస్వతం అనే శ్లోకం చెప్పారే, దుర్గా సప్తశతిలోది అనమాట. అందులో అమ్మవారిని నమః ప్రకృత్యై భద్రాయై అన్నారు. భద్ర శుభములు కలిగించున్నది. అమ్మ నామస్మరణం ఒక్కసారి చేస్తే, అమ్మ కథని కొంచెం వింటే ఆ ఎప్పుడు జీవితంలో భద్రములు తప్ప అమంగళములు కలగవు. భద్రం అంటే సకల శుభములు అని అర్థం అన్నమాట. ఎందువల్ల అంటే ఆవిడ ప్రకృతి, మనలో స్వభావం ఆవిడ. మన స్వభావం బాగుంటే మనకి శుభాలు తమంతా తామే వస్తాయి. అసలు శుభములు రావడానికి వేరే ఎక్కువ పాటలు పడక్కర్లా. ముందు మన స్వభావం బాగుండాలి. పక్కవాడు పైకి వచ్చే కొద్దీ మనం సంతోషించాలి. పక్కవాడికి పేరు వస్తే ఈర్ష్య పొందినా, ఇతరులు ధనం సంపాదిస్తే దుఃఖం చెందినా అటువంటి వాడికి కష్టాలు తమంతా తాము వస్తాయి. మన సకల దుఃఖాలకి మన ఈర్ష్యాసూయాదులే కారణం అన్నారు. ఇంకో సామెత కూడా ఉంది అందుకే లోకంలో, తనకు లేదు అని ఏడ్చేట ఒకడు, వెంటనే ఒక కను పోయింది. పక్కవాడికి ఉంది అని ఏడ్చేట రెండో కను పోయింది అన్నారు. ఇవి మహాపాపాలంటే. ఈ పాపములకు చండ అఘములు అని పేరు. ఇటువంటి వాటిని తొలగించాలంటే అమ్మవారి స్వభావం బాగుండాలి. అమ్మవారే స్వభావం కనుక అమ్మని తలుచుకుంటే మన ప్రకృతి ఈర్ష్యాసూయాదులు పోయేలా చేస్తుంది. కనుక తల్లి అనుగ్రహం వల్ల మంచి బుద్ధి వస్తుంది. సద్బుద్ధి వల్ల సకల శుభాలు కలుగుతాయి అని చెప్పే దుర్గా సప్తశతి ఇందులోది. మొత్తం 14 మంది మనువులు ఉన్నారు మనకి. స్వయంభవ మనువు, స్వాలోచష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు, చాక్షుష మనువు, రైవత మనువు, వైవస్వత మనువు, సూర్య సావర్ణి, మేరు సావర్ణి, రుద్ర సావర్ణి, బ్రహ్మ సావర్ణి, దక్ష సావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు. వీళ్ళని 14 మంది మనువులు అంటారు. ఈ 14 మంది మనువుల చరిత్ర ఇంకా ఇందులో చెప్పినట్టు ఎక్కడ చెప్పరా. మనం అల్లసాని పెద్దవారు రాసిన స్వారోచషముల చరిత్ర ఉందే, ఇందులో ఉన్న కథనే దాదాపు 200 పద్యాలు ఉన్న కథని 600 పద్యాలుగా పెద్ద మను చరిత్రను రాసుకున్నాడు అనమాట. ఇలా ఇందులో ఉన్న సకల మను చరిత్రలు అనేక విశేషములైన కథలు, మరుత్తరాక్ష చరిత్ర అని రాసుకున్నాడే శ్రీనాథుడు, ఇందులో అది కూడా. దానిని ఆ మరుత్తరాక్ష చరిత్రని ఇటు సంస్కృతంలో ఇటు తెలుగులో అందరూ కూడా మహాకవులంతా వాడుకున్నారు. ఈ విధంగా నిజం చెప్పాలంటే మార్కండేయ పురాణం ఒక్కటి కనుక ఎవరికైనా కంఠస్థం వస్తే అందులో ఉన్న కథలు వింటే 18 పురాణాలు ఒకేసారి విన్నప్పుడు వస్తుందన్నమాట. అన్ని కథలు ఇందులో తెచ్చినవి కాబట్టి. ఆఖరికి భాగవతం కూడా మళ్ళీ ఇందులో తెచ్చింది. ఈ కథ ప్రారంభమే మహాభారత ప్రశంసతో ప్రారంభమవుతుంది మార్కండేయ పురాణం. చిత్రం చెప్పంటారా, పేరుకి మార్కండేయ పురాణం. ఇందులో మార్కండేయుడి యొక్క కథే ఉండదు నిజానికి, కానీ మార్కండేయుడు చెప్పాడు కనుక ఆయన పేరు మీద మార్కండేయ పురాణం. ఈ మధ్యన ఎవరో అడిగారు, అయ్యా మీ పేరు యూట్యూబ్లో పద్మాన్ ఉందండి, మీరు ఏమన్నా పద్మపురాణం చెప్పారంటే మీరు రాశారా అని అడిగారు. అబ్బాయి నేను రాయలేదయ్యా, నేను చెప్పిందని ఎవరో టీ పద్మన్నారని పెడితే అది పద్మపురాణం అనుకుంటారు అందరూ. అంచేత ఏ రకంగా అయినా సరే పద్మ అనే పేరు వస్తే పద్మపురాణం కింద లెక్క. ఇంకా నాకు కొంతమంది పద్మశ్రీ కూడా బిరుదు ఇచ్చేశారు.
అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలి. పద్మశ్రీ పద్మాకర్ గారిని మీరు అనకండి అయినా ప్రభావం కూడాను నాకు సంబంధం లేదు, నాకు అడ్డగట్టకండి అంటే లేదండి మా కోరికలు ఏమైనా మీకు వస్తుందేమో అన్నాడు ఆయన పాపం. సరే మొత్తం మీద ఏమైనా మార్కండేయ పురాణంలో ఉన్న విశేషం అదే. మార్కండేయుడు కురోష్టుకి అని ఒక ఋషికి చెప్పాడు. అందువల్ల దీనికి మార్కండేయ పురాణం అని పేరు వచ్చింది. కానీ ప్రారంభంలో మాత్రం మార్కండేయుడు ప్రవేశమే తప్ప చివరిదాకా మళ్ళీ కనపడ్డనమాట. ఓసారి ఏం జరిగిందంటే వేదవ్యాస మహర్షి శిష్యుడు జైమిని చాలా గొప్పవాడు. ఆయన సామవేదంలో పండితుడు జైమిని అంటే. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు ఈ నలుగురు ప్రధాన శిష్యులు వ్యాసుడికి. అందులో జైమిని అనేవాడు మంచి కంఠస్వరం కలిగినవాడు. కొంతమంది పాడుతూ ఉంటే రాళ్ళు కలుగుతాయి. జైమిని కనుక పద్యం పాడినా శ్లోకం పాడినా ఆనాడు మంచు కరిగి ప్రవహించినట్టుగా బండరాళ్ళు కరిగేవిట. సహజంగా ఇక్కడ బాగా మంచు పడుతూ ఉంటుంది. చికాగోలో అంతా చికాకి ఒకటే మంచు. అడిగిపోయింది ప్రాణం నాకు ఎప్పుడు బయటపడతానని అంత సరేసింది. ఆ మంచు కరగాలంటే దాని మీద అగ్ని పడాలి. అప్పుడు కూడా కలుగుతుందో లేదో తెలియడం లేదు. కానీ సామవేదాన్ని జైమిని చదువుతూ ఉంటే బండరాళ్ళు కూడా కరిగి నీరు కింద ప్రవహించేవిట. అంత మంచి కంఠస్వరం. అటువంటి జైమిని మహర్షి వేదవ్యాసుడు 1000 సంవత్సరాల తపస్సుకి హిమాలయాలకు వెళ్ళిపోయాడు ఒకప్పుడు. అప్పుడు ఆయనకు కొన్ని అనుమానాలు వచ్చి భారతం పదే 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 చదివాడు. ఆయన జైమిని భారతం అనే పేరుతో తన పేరు మీదుగా భారతం రాశాడు. కానీ మనకు అంతా దొరకదు. ఒక్క అశ్వమేధ పర్వమే దొరుకుతుంది. మిగతాది ఏమైపోయిందంటే లుప్తం అయిపోయింది. ఇవాళ జైమిని భారతం అంటే కేవలం అశ్వమేధ పర్వమే, ఇంకేదీ లేదు. అటువంటి జైమిని మా గురువుగారు లేరు. భారతంలో అనేకమైన సందేహాలు వచ్చాయి. ఆ సందేహాలు అన్ని భారతంలో తీరవు, తక్కిన పురాణాల్లో తీరుతాయి. కానీ చెప్పేటటువంటి గురువుగారు లేరు. ఎవరు ధర్మ సందేహం తీరుస్తారా అని ఆలోచించాడు. అప్పుడు ఆకాశవాణి మహానుభావుడు మార్కండేయుడే గొప్ప చిరాయువు. ఎన్ని కల్పములు గడిచినా శరీరము విడిచిపెట్టని ఆయుష్ కలిగిన వాడు ఆయన. సహజంగా యుగాంతం అవగానే ఎంత దేవతలైనా నశించిపోతారు. దేవతలకి కూడా కేవలం కలియుగాంతం వరకే ఆయుష్, అమృతం ప్రభావం అంతవరకే ఉంటుంది. కానీ ఇటువంటి ఎన్ని చతుర్యుగాలు గడిచినా ఎన్ని కల్పములు గడిచినా నాశనం లేకుండా ఉండే శాశ్వత ఆయుర్దాయం కలిగిన వాడు మార్కండేయుడు. అందుకే మార్కండేయుడిని ఈ సప్త చిరజీవుల్లో చేర్చలేదు. కారణం అది. ఆయనకి బ్రహ్మాయువు ఏకంగా బ్రహ్మగారు శరీరం విడిచిపెట్టేదాకా మార్కండేయుడు భూలోకంలో ఉంటాడట. బ్రహ్మగారు ఆయుర్దాయం గురించి నేను మీకు చెప్పక్కర్లా, చాలాసార్లు చెప్పాను. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పాల్సి వస్తుంది. కానీ కలియుగం 4,32,000 సంవత్సరాలు. దాన్ని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే అంటే 3 × 4,32,000 సంవత్సరాలు అనగా 12,96,000 సంవత్సరాలు అయితే అది త్రేతాయుగం. ఈ కలియుగ ప్రమాణాన్ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు అది కృతయుగం. మొత్తం 4 యుగాలు కలిపితే కలియుగానికి పక్కనకి సున్నా చేరుతుంది. అంటే 4,32,000 పక్కన సున్నా చేరితే 43,20,000 సంవత్సరాలు. చూసారా? అదే భగవంతుని యొక్క సృష్టి. మళ్ళీ టోటల్ కలపడం అంతా 9 అవుతుంది. పరమాత్మనికి నవసంఖ్యలో ఏదో నవత్వం ఉందన్నమాట. కారణం అది. అందువల్ల 43,20,000 సంవత్సరాలు 4 యుగముల యొక్క ప్రమాణం. ఇటువంటివి 1000 గడిస్తే బ్రహ్మగారికి పగలు. అంటే పగలు కలవాలంటే ఆయనకి మనమేముంది, పొద్దున్న లేస్తే సాయంత్రం అవుతుంది, సాయంత్రం లేస్తే పొద్దున అవుతుంది. ఎప్పుడు పడుకుంటామో ఎప్పుడు లేస్తున్నామో తెలియదు. ఈ ఇంట్లో కూర్చుని వర్క్ చేసుకునే వాడికి పాపం పగలు లేదు, రాత్రి లేదు. కానీ ఆయనకి అలా కాకుండా 1,000 × 43,20,000 సంవత్సరాలు పగలు, మళ్ళీ 1,000 × 43,20,000 అయితే ఆయనకి ఒక రాత్రి. అనగా బ్రహ్మగారి ఒక రోజనగా 2,000 × 43,20,000 సంవత్సరాలు అన్నమాట. అది ఒక్క రోజు అయింది. అటువంటివి 360 అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం 365 కదా. 360 పాపం. 360 × 2,000 × 43,20,000 బ్రహ్మకు ఒక రోజు. బ్రహ్మగారికి ఒక సంవత్సరం. ఇటువంటివి 100 ఏళ్ళు బతుకుతాడు ఆయన. అనగా ఆయన ఆయుర్దాయం 100 × 360 × 2,000 × 43,20,000 సంవత్సరాలు. ఒకసారి క్యాలిక్యులేటర్తో ఇంటికి చూసుకోండి, తల ప్రాణ తక్కువ వస్తుంది.
అటువంటిది బ్రహ్మగారికి ఇప్పటికి ఇంకా 50 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు 50వ ఏట్లో మనం ఇంకా ఉన్నాం. ఆయన ఇంకా 50 ఏళ్ళు పూర్తవ్వాలి. ఆ తర్వాత ఎప్పటికి షష్ఠి పూర్తో ఆ షష్ఠి పూర్తి మనం పెడతామోలేదో ఏమిటో తెలియదు. అంత మహాయువు. అటువంటి ఆయువు మార్కండేయుడు ఆయువు. అందుకే ఎవరినైనా దీవించేటప్పుడు పూర్వం మార్కండేయాయుష్య సిద్ధిరస్తు అని అన్నమాట. ఆ మహానుభావుడు ఒక్కడే ఏ సందేహమైనా తీర్చగలరు. ఎందుకంటే యుగయుగాలుగా అన్నీ చూస్తున్నాడు. విష్ణువు కడుపులో ఉండేవాటి ఆయన నోట్లోకి వెళ్ళి ప్రళయకాలంలో. అందుకని శ్రీ మహావిష్ణువు దగ్గరికి తరచుగా వెళ్ళగలిగే శక్తి ఉన్నవాడు, ఆయనలో తిరగగలిగే శక్తి ఉన్నటువంటి మహానుభావుడు అవడం వల్ల మార్కండేయుడి దగ్గరికి జయముని వెళ్ళాడు. అప్పుడు మార్కండేయుడు ఏంటి, తెల్లవారితో ఒక యజ్ఞం మొదలెట్టాట. ఆ యజ్ఞం కూడా 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సర కాలం నియమంతో చేసే ఒక మహాయజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞదక్షిణకు వెళ్ళిపోతున్న సమయంలో ఎక్కువసేపు మాట్లాడకూడదు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు నమస్కారం, మా గురువు గారు వేదవ్యాసులు వారు పక్కన తపస్సులో ఉన్నారు, నాకు భారతంలో కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి తీర్చుకుందామని మీ దగ్గరకు వస్తే మీరు కూడా తెల్లవారితే యజ్ఞదీక్షలో వెళ్ళిపోతున్నారు, ఇక నా సందేహాలు ఎవరు తీరుస్తారు అన్నాడు ఆయన. నీ సందేహాలు ఏమిటి అన్నాడు ఈయన. అందులో మొట్టమొదటి సందేహం ఏమిటి అంటే, ద్రౌపదీదేవి 5 భర్తల్ని పొందడం శాస్త్రానికి విరుద్ధమని కొందరు అడుగుతున్నారు, దానికి నేను ఏం సమాధానం చెప్పాలి. ఇక రెండవది, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళి కూడా బ్రహ్మహత్యా పాతకానికి ఒడిగట్టాడు. ఆయన కూడా బ్రహ్మహత్య చేశాడు. ఈ పాపం ఎందుకు చేశాడు, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఇది రెండవ ప్రశ్న. ఇంకా మూడవది, పాండవులకి 5 ఉప పాండవులు అనే పేరుతో ద్రౌపదీదేవి 5 కుమారుల్ని కన్నది. వీళ్ళు పెళ్ళవ్వకుండానే పిల్లల్ని కనకుండానే చచ్చిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికి అత్యంత ప్రీతిపత్రురాలైన శిష్యురాలు ద్రౌపది అండి. అటువంటి ద్రౌపదీ సంతానం దిక్కులేని మరణం ఎందుకు పొందింది. ఇంకా సుభద్రాపుత్రుడు అభిమన్యుడికి పెళ్ళయింది, ఆయన చచ్చిపోయే సమయానికి వాళ్ళ ఆవిడ గర్భవతి, వంశం నిలబెట్టాడు. కానీ ద్రౌపదికి వంశం కూడా నిలబడలేదు. శ్రీకృష్ణుడు ఎందుకు వాళ్ళని రక్షించలేకపోయాడు. ఇక అన్నిటికీ మించి శ్రీ మహావిష్ణువు తరచుగా అవతారాలు ఎత్తుతాడు. ఈ అవతారాలు ఎత్తడానికి మూల కారణం ఏమిటి? కృష్ణ అవతారం ఎత్తి ఆయన కూడా కష్టాలు అనుభవించాడుగా, ఎందుకు కృష్ణ అవతారం ఎత్తాడు? ఇవి ఆయన ప్రశ్నలు. ద్రౌపది పంచభర్తృత్వం, శ్రీమన్నారాయణుడి అవతారాలు, బలరాముడికి బ్రహ్మహత్యా పాపం, ద్రౌపదీదేవి పుత్రుడు అకాలంలో పిల్లల్ని కూడా కాకుండా చచ్చిపోయారు పైగా యుద్ధరంగంలో. వీటన్నిటికీ వివరాలు చెప్పు అని అడిగాడు. అప్పుడు అత్యద్భుతమైన వివరణ చెప్పాలి. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడకూడదని ఒక నియమం. 1 గంట, గంటన్నర కాలం కూర్చుంటే కానీ సందేహాలు తీరవు నీకు. కానీ గుర్తుపెట్టుకోండి, యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఎంత గొప్పవాడు వచ్చినా ఎలా ఉన్నామని పలకరించాలి. ఒకవేళ వచ్చిన వాడు వటువు అయితే, బ్రహ్మచారి అయితే మాత్రమే లేచి పూజించాలి. తక్కిన పూజలు ఇతరుల చేత చేయించాలి. యజ్ఞం అయ్యాక పూజించాలి తప్ప ఈరోజు పూజించకూడదు. అందుకే మీకు వామన చరిత్రలో వచ్చిన వాడు వటువు, అందుకని యజ్ఞదీక్షలోంచి లేచాడు. అదే బ్రహ్మచారి కానివాడు వస్తే పూర్ణాహుతి అయితే కానీ లేవకూడదు. చూసారా, శ్రీ మహావిష్ణువు తెలివితేటలంటే అలా ఉంటాయి. ఆయన మహానుభావుడు, సర్వవ్యాపకుడు కాబట్టి. అందుకే వామనావతారంలో ఆయన బ్రహ్మచారి దీక్షలో వేషంలో వచ్చాడు తప్ప, వటు రూపంలో వచ్చాడు తప్ప ఇంకో రూపంలో రాలేదు. ఇప్పుడు నువ్వేమో ఋషివి, నీకు ధర్మ సందేహాలు తీర్చాలంటే నాకు ఎక్కువసేపు నీతో గడపడానికి అవకాశం లేదు. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు లేవకూడదు. నీ సందేహాలు తీర్చగలిగే శక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి పంపుతారు, అక్కడికి వెళ్ళమన్నాడు. ఆశ్చర్యం, నా సందేహాలు తీర్చగలిగే శక్తి ఉన్నవాడు నీ నోట్లో ఉన్నాడు అంటే వాడు ఎవడో సామాన్యుడై ఉన్నాడు, ఎవరా మహానుభావుడు అన్నాడు. వాడు మనుష్యులు కాదు, ద్రోణుడు అనే ఒకనొక పక్షి పిల్లలు వాడు, 4 వాడు. ఆ 4 పక్షులు జ్ఞాన పక్షులు, ధర్మ పక్షులు అని పిలువబడుతున్నాయి. ఆ పక్షులు మాత్రమే నీ 4 ప్రశ్నలకి సమాధానం చెబుతాయి. సరిగ్గా నీకు 4 ప్రశ్నలు, 4 పక్షులు ఒక్కొక్క పక్షి ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెబుతాయి. వెళ్ళమనగానే ఈయనకి బతిపోయింది. పక్షులు సమాధానం చెబుతున్నాయంటే ఇదేదో సామాన్యమైన విషయం కాదు, ఆ పక్షుల సంగతి ఏమిటో తెలుసుకోవాలని అన్నాడు ముందు. అది కూడా నువ్వు అక్కడికి వెళితే అవే చెబుతాయి పొమ్మన్నాడు ఈయన. సరే, ఈయన మహావేగంగా బయలుదేరి అవి వింధ్యపర్వతం దగ్గర ఒక పెద్ద విశాలమైన వేదిక ఉన్నది. వింధ్యపర్వతంలో ఇప్పటికి కూడా మీరు కాశీకి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో వింధ్యాచలం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి
మహారాష్ట్ర వరకు వ్యాపించి ఉన్నాయి. అందుకే వింధ్య పర్వత శ్రేణి చాలా పెద్దది. ఇప్పటికి కూడా మీకు సోషల్ స్టడీస్లో వింధ్యాసాత్పుర అంటారే, అవి ఇవే కాశీ దగ్గర మొదలయ్యాయి అన్నమాట. ఆ పైన అమ్మవారు అష్టభుజాదేవి అనే పేరుతో ఉంటుంది. 8 భుజములతో ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లిని లోపలికి వెళ్ళి పాక్కుంటూ వెళ్ళి చూడాలి. వింధ్య పర్వతానికి చర్యల దగ్గర కిందేమో అమ్మవారు చిన్న రూపంలో వింధ్యాచల నివాసిని అంటున్నారు మీరు రోజు. ఆ వింధ్యాచల నివాసిని ఉన్నది. కొండ మీద పెద్ద విశాలమైన కొండది. ఆ కొండ మీద గుహ. ఆ గుహలో అష్టభుజములతో ఉంటుంది అమ్మవారు. చిత్రం ఏంటంటే నేను దొరగలను, మీరు దొరగలరు, ఆరికి ఏ బకాసుడు లాంటి వాడితో దొరగలరు. అదే ఆ కొండ యొక్క విశేషం. చూడడానికి చూస్తే చిన్న బిలంలో ఉంటుంది. చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళు దూరలేము అనుకుంటాం. ఎంతవాడు వస్తే వాడికి సరిగ్గా అంతే స్థానం ఇస్తుంది ఆ బిలం అన్నమాట. అందులోకి ఎవడైనా దూరగలడు, దూరి వెళ్ళి బయటికి రాగలడు. అటువంటి విచిత్రమైన బిలం అది. ఆ బిలంలో ఉంది అమ్మవారు అష్టభుజాదేవి. ఆ అష్టభుజాదేవికి పైభాగంలో విశాలమైన ఒక కొలను కూడా ఉంది. ఎప్పుడు సెలయేరు అక్కడ ప్రవహిస్తుంది. దానికి సీతాధార అని పేరు. పూర్వం సీతాదేవి రాముడికి అరణ్యవాసంలో నీళ్లు అక్కడే తెప్పించింది. అరణ్యవాసం చేస్తున్నప్పుడు రాముడు కొంతకాలం పాటు ఆ కొండ మీద ఉన్నాడు. మీకు ఎదురుగుండా గంగ కనపడుతుంది ఆ కొండ మీద చూస్తూ ఉంటే. గంగా నది చాలా అద్భుతంగా ప్రవహిస్తుంది. ఓసారి గంగా నదికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో అక్కడికి వెళ్ళి స్నానం చేయడం, ఆ నీళ్లు తాగడం నిషిద్ధం. వరదలు వచ్చిన కాలాన్ని నదికి రజస్వల అని పేరు అనమాట. ఆ కాలంలో స్నానం చేయకూడదు. అందుకే ఇప్పటికి కూడా బురద నీటితో వస్తున్నప్పుడు, వరద వచ్చినప్పుడు అందులో స్నానం చేయనివ్వరు. అది స్త్రీలకి రజోదోషం కలగో, గంగా నదికి కూడా అది రజోదోషంతో సమానం. ఆ సమయంలో నీళ్లు కూడా అందులో తాగకూడదు. అందుకని రాముడు సీత నీళ్లు తాగడానికి లేదు, స్నానం చేయడానికి లేదు, దాహం వేస్తుంది, ఇంకెక్కడన్నా కొండ మీద నుంచి నీళ్లు పట్టుకురా అన్నాడు. అప్పుడు కొండ మీద నీళ్లు లేవు. అప్పుడు అమ్మవారు సీతాదేవి జగదంబని అష్టభుజాదేవిని ప్రార్థించింది. అంతకు పూర్వం అష్టభుజాదేవి ఆ కొండ మీద లేదు. సీతాదేవి ప్రార్థించగానే అమ్మవారు ఆ కొండ గుహలో 8 భుజములతో దర్శనమిచ్చి, నీ భర్త కోసమే కాకుండా భవిష్యత్తులో కలియుగాంతం వరకు మానవుల కోసం ఒక సెలయేరు ఇస్తున్నాను అని పైనుంచి కిందకి ఒక జలపాతాన్ని ఇచ్చింది. సన్నగా జలపాతం వస్తూనే ఉంటుంది 365 రోజులు. ఆ నీరు చాలా మధురముగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అందులో ఇన్ని నీళ్లు తాగేస్తారు, అమృతం తాగినట్టు ఉంటుంది. ఆ తర్వాత రాముడి కోసం పిండి వంటలతో భోజనం కూడా పెట్టింది ఆ తల్లి. అప్పుడు అమ్మవారిని ఈ అమ్మవారు సీతామాత ప్రార్థించింది. ఆ ప్రార్థన ఇప్పటికి కూడా అక్కడ 8 శ్లోకాలు ఉంటాయి, చట్టా మీద వేశారన్నమాట. మీరు వెళ్ళి తీరవలసినటువంటి దివ్యస్థలం అది. కాశీ వెళ్ళాక వింధ్యాచలం అంటే ఎవరైనా తీసుకెడతారు. అక్కడ సీతాదేవికి దర్శనమిచ్చిన అష్టభుజాదేవి, సీతాదేవి ప్రార్థన వల్ల రాముడి కోసం ఒక సెలయేరు కూడా ఇచ్చిన స్థలం అన్నీ ఉంటాయి. సీతామడి అని, సీతాధార అని పిలుస్తారు. అక్కడ కూర్చుని ఉన్నాయి ఈ పక్షులు, ధర్మ పక్షులు. కూర్చుని మంచి కంఠంతో, ఉచ్చైస్వరంతో వేద పఠనం చేస్తున్నాయి. 4 పక్షులు ఒకదాని తర్వాత ఒకటి ఋగ్వేదం, ఒకటి యజుర్వేదం, ఒకటి సామవేదం, మరొకటి అధర్వణ వేదంలో ఉన్న కొన్ని మంత్రశాస్త్రాలు ఉచ్చరిస్తూ ఉంటే ఇతనికి మతిపోయి అసలు ఈ పక్షుల లేక నిజమైన ధర్మదేవతల ఈ రూపంలో ప్రత్యక్షమై, నిజంగా నా అనుమానం ప్రకారంగా సూర్య భగవానుడి దగ్గర ఉన్నటువంటి గుర్రాలలో ఏవైనా ఈ రూపంలో వచ్చి వేద పఠన చేస్తున్నాము. సూర్యుడి గుర్రాలు బాగా వేద పఠన చేస్తాయని పేరు. లేదా దిక్పాలకులలో తూర్పు, పశ్చిమం, దక్షిణం, ఉత్తరం 4 దిక్కుల్ని పరిపాలించే వాళ్ళు ఎవరైనా ఈ రూపంలో ఉన్నారా? అది ఇది కాకపోతే 4 వేదములు ఈ 4 పక్షుల రూపంలో ఉండి తమ మంత్రాన్ని తామే చదువుతున్నాయా? ఏమి కంఠం, ఏమి మాధుర్యం అని ఆశ్చర్యపోయి ఆ పక్షుల దగ్గరికి వెళ్ళాడు. పక్షులు ఇది దగ్గరికి రాగానే చూసి, మహాత్ముడైన ఋషి వచ్చాడు, అందులో వేదవ్యాస శిష్యుడు వచ్చాడు, వెంటనే అర్ఘ్యం పట్టుకురండి ఒక పక్షి. తక్కిన పక్షులు అర్ఘ్యం, పాద్యం అన్నీ పట్టుకొచ్చి ఆయనకి కాళ్ళవి కడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి మంచి మధుర ఫలాలు కూడా చేతిలో పెట్టి, ఆ తదనంతరం మహాత్మా జైమిని ఏం పని మీద వచ్చావో అని అడిగి, నేనే పని మీద వచ్చానో తర్వాత చెబుతాను, కానీ నాకు ఆశ్చర్యం, భూలోకంలో ఎంతోమంది మానవులు చూచాను, ఆ మానవులు నిరక్షర పక్షులు, కానీ మీరు పక్షులయ్యుండి కూడా ఈ మహాత్ములైన వేదదక్షులు చదివినంత బాగా మంత్రం చదువుతున్నారు. స్వరం ఎలా చదవాలో మీ దగ్గరే తెలుసుకోవాలి.
నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది ఏమిటంటే మీరు నిజంగా పక్షులు అయి ఉంటారు. ఎవరో మహానుభావులు కారణ జన్మం ఎత్తారు. మీరెవరు ఏమిటని అడిగితే అప్పుడు వాళ్ళు చెబుతున్నాం వినండి. పూర్వం గరుత్మంతుడికి సంపాతి అని కొడుకు పుట్టాడు. ఆ సంపాతికి కంధరుడు, కంకుడు అని ఇద్దరు కొడుకులు. అందులో కంకుడు పెద్దవాడు, కంధరుడు అనేవాడు రెండోవాడు. ఇందులో కంకుడు తన భార్యా సమేతంగా ఒకనాడు వింధ్యపర్వత ప్రాంగణానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ విద్యుద్రూపుడు అని ఒక రాక్షసుడు తన భార్య విద్యున్మాలితో తిరుగుతున్నాడు. పాపం కంకుడికి తిరిగి పక్షి కంటే అక్కడికి వెళ్ళాడు. వెంటనే విద్యుద్రూపుడు, నేను నా భార్యతో వ్యవహరిస్తున్నాను, ఈ స్థలమంతా నాది, ఎవడికి బలం ఉంటే వాడిదే రాజ్యం, ఇదంతా ఆక్రమించేశాను నేను అన్నాడు. నువ్వు ఆక్రమించినా నేనేం నీ దగ్గరకు వచ్చి దురాక్రమణ చేయటం లేదు, నీతో యుద్ధానికి రావడంలా. నేను ప్రయాణం చేస్తూ ఇక్కడ ఆగాను కాసేపు. కొండలు, దాంతోపాటు నదులు, వృక్షాలు, వనాలు ఇవి అందరూ వెళ్ళదగినవి. నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుని పోతున్నాను అన్నట్టు. నాకు ఎదురు చెబుతావా అని హఠాత్తుగా కత్తెత్తి ఈ విద్యుద్రూపుడు ఆ కంకుడి తల నడిగి చంపేశాడు. ఇది అతని తమ్ముడు కందరుడికి తెలిసింది. అన్యాయంగా మా అన్నగారిని ఏ అపరాధం లేకుండానే కేవలం ప్రయాణం చేస్తూ కొండ మీద కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగిన వాడిని విద్యుద్రూపుడు అనే రాక్షసుడు చంపేట. వాడిని చంపి కానీ మా అన్నగారికి నేను తిరోధకాలు ఇవ్వను అని ప్రతిజ్ఞ చేసి మహావేగంగా ఎగురుకుంటూ వచ్చాడు. వచ్చి, ఎరా దురాత్మ, మా అన్నని ఎందుకు చంపేవన్నాడు. మీ అన్నని కాదు, ఇప్పుడు ఆ కత్తి ఇక్కడ రాజుచ్చే, దాంతో నిన్ను కూడా చంపుతానని వాడి మీదకి వచ్చాడు. వీడు మహాబలశాలి. ఆ కత్తిని ముక్కుతో పట్టుకుని విరిచి అవతల పారేసి తన ముక్కుతో వాడి కళ్ళు పొడిచి రెక్కలతో కొట్టి ఆ రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుని భార్య విద్యున్మాలి. అది వీడు చూచి వణికిపోయి నన్ను చంపకండి, చంపలే పొమ్మన్నాడు ఆయన. అప్పుడు ఆమెంది, నాకు మా రాక్షసులకు సంప్రదాయం ఉంది, భర్తని చంపినవాడే భర్త మాకు, నా భర్త నువ్వు చంపావు, నన్ను విధవని చేసావు కాబట్టి నన్ను పట్టుకుపోవాలి. వీడిది ఏదో బాగానే ఉందనుకుని, కానీ మా ధర్మం పక్షి ధర్మం ఒప్పుకోదు కదా అన్నట్ట. పక్షులు కామరూపులు, అంటే అందులో గరుత్మంతుడి సంతానం కాబట్టి నువ్వు ఏ రూపమైనా ధరించగలవు. నువ్వు మానవ రూపం ధరిస్తే నీకు ఈ ధర్మం వర్తించదు, నన్ను వివాహం చేసుకోండి. వెంటనే ఆవిడ మాట కాదనలేక ఒక మానవ రూపం ధరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదిగో ఆ విద్యున్మాలి అని పిలువబడేటటువంటి విద్యుద్రూపుడి భార్యకి గరుత్మంతుని మనుబడైన కంధరుడికి ఒక అద్భుతమైన సౌందర్యం కలిగిన స్త్రీ పుట్టింది, ఒక పక్షి పిల్ల పుట్టింది. ఆ పక్షి అనే కథ కూడా గొప్ప కథ ఉన్నది. పూర్వం దుర్వాస మహర్షి హిమాలయాలలో 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన నిజానికి ఆత్మజ్ఞానం కోసమే తపస్సు చేశాడు. తపస్సులు కూడా కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది జ్ఞానం కోసం చేస్తారు. ఆత్మోన్నతికి ఇంకా ఇంకా జ్ఞానం పెంపొందించుకోవడానికి ముఖ్యంగా కోపం జయించడానికి తపస్సు చేశాడు ఆయన. దుర్వాసుడికి విపరీతమైన కోపం అన్నిటినీ నాశనం చేస్తుంది. క్రోధం వల్లే మానవుడు ఉచ్చస్థితికి వెళ్ళి కూడా పడిపోతూ ఉంటాడు. మీరు చూస్తూనే ఉన్నారుగా, సన్యాసి రూపాలు ధరించి కూడా, కాషాయ వస్త్రాలు ధరించి కూడా విసుక్కుని పురుషులు అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్నిటికంటే ఋషులకి సన్యాసులకి కోపం మరింత ప్రమాదకరం. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి కోపం కొంతవరకే నష్టం, కానీ ఋషులకి క్రోధం సర్వనాశనకరం. అందుకే క్రోధమ తపముంజరచును, క్రోధమ అణిమాదులైన గుణముల పాపుం, క్రోధమ సకలంబునకు బాధియగు, క్రోధిగా తపస్సుకి చన్నే అని నన్నయ్య గారు ఆదిపురంలో రాశారు. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులు తొలగజేస్తుంది. ఇంకా అదీదే కాదు, అన్నిటినీ నాశనం చేసేది కేవలం కోపమే. మానవుడు ఎంత తపస్సు చేసినా, ఎంత సంపాదించినా, ఎంత జ్ఞానం పొందినా ఒక్కసారి కోపగించడంతో మొత్తం పోతాయి. తపస్సే కదట, ఈ లోకంలో మన పనులు కూడా పాడైపోతాయి. ఇప్పుడు గుళ్ళోకి వచ్చి రాగా అని అందరి మీద గైరీలు అడిగితే ఇక్కడ ఏమి ఉంటుంది? వినయంగా ఉంటే అర్చకుడు కూడా 2 లడ్డూలు ఎక్కువ ఇస్తాడు, కాస్త అభిషేకం బాగా చేస్తాడు. పురాణం దగ్గరికి వచ్చిన తర్వాత మీరు శ్రద్ధగా కూర్చోండి, వీడు మంచివాడని నేను కూడా బాగా దీవిస్తాను. నేను కూడా సహనంతో ఉంటే మీరు కూడా గౌరవంగా వచ్చి గురుభక్తితో పురాణం వింటారు. కొండ నన్ను కొంచెం వచ్చినప్పటి నుంచి దగ్గరికి వస్తే మళ్ళీ 2వ రోజు పురాణం వినడానికి ఒక్కడు రాడు.
రాకపోతే నాకు వచ్చే నష్టం కాకుండా జనానికి కూడా నష్టం అవుతుంది. ఈ రకంగా తనకి వారికి అందరికీ క్రోధంతో నష్టం తెచ్చిపెడుతున్నాడు మానవుడు. అందుకే తపస్సులు అస్సలు క్రోధం పొందరాదు. ఆ క్రోధం చేయించడం కోసం తపస్సు మొదలెట్టాడు దుర్వాసుడు. ఈయన తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి ఏమనుమానం వచ్చింది, ఇతడు మహాతపస్సు చేస్తున్నాడు, ఈ తపశ్శక్తితో నా పదవిని లాక్కుంటాడేమో, ఇంద్ర పదవి నష్టమవుతుందేమో అని వాడికి అనుమానం వచ్చింది. అసలు ఎవడు తపస్సు చేసినా తన పదవికి అసలు వస్తుందేమో అని భయం వాడికి. మహాభయంకరమైన బుద్ధి ఇంద్రుడికి ఎక్కువ. ఎవరు తపస్సు చేయలేమండి. ఈ తపస్సు వల్ల ఎక్కడ నా పదవికి గండం వస్తుందో, నా పదవికి అసలు వస్తుందో అని ఓడిపోయిన దరిద్ర పార్టీ ఉందే మనకి భారతదేశంలో, ఆ పార్టీ లాంటి వాడు వీళ్ళు అప్పుడప్పుడు ఎప్పుడు పడగొట్టడానికి ప్రయత్నిస్తారు పక్కవాడిని. అయితే ఇంద్రుడిలో కొంత జ్ఞానం ఉన్నది, వీళ్ళ దగ్గర లేదు. అది తేడా. మొత్తం మీద ఏది ఏమైతేనే ఇంద్రుడు ఈ దుర్వాసుడి తపస్సు ఎవరు భగ్నం చేశారా, ఎవరు భగ్నం చేసినా వారికి నా దగ్గర పొరుగుబడి పెరుగుతుంది, మంచి ఉద్యోగం ఇస్తాను, వాళ్ళని గౌరవిస్తాను, సన్మానం చేస్తాను, దండలు వేస్తాను అన్నాడు. అందరూ అడిగిపోయి నువ్వే వెళ్ళి తపస్సుని పాడు చేయొచ్చు కదా ఇంద్ర అన్నారు. మేము మగవాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే ఊరి గంగర చేశాడంటే భస్మం అయిపోతాం, మా వల్ల కాదు, అప్సరసలు మాత్రమే దుర్వాసుడి తపస్సుని భగ్నం చేయగలరు అన్నాడు. వెంటనే రంభ నీకు నమస్కారం, నేను మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళను, ఆయన తెక్కొచ్చి చెప్పించాడంటే ఈ దొరికోసారి రాయి అయిపోయానని. ఊర్వశి ముందే వెళ్ళిపోయింది. మేనక హడలి ఆమడ దూరం పరిగెత్తి మిల్పిటాసులో సత్యనారాయణ స్వామిలో హాయిగా జపం చేసుకుందామని వచ్చేసింది. ఇలా ఎవరి దాంట్లో వాడు పారిపోయారట. అందరూ తలో దారికి వెళ్ళిపోతుంటే దుర్వాసుడి దగ్గరికి వెళ్ళాలంటే అంత భయం ఆ రోజుల్లో. ఆయన తపశ్శక్తి అంత గొప్పది కనుక. ఒక్క వపువు అని పేరు తెలియదు ఒక అప్సరస ఉంది. ఆవిడ మాత్రం వీళ్ళంతా తిరిగివాడు, సౌందర్యం లేనివాడు, నా సౌందర్యం చాలా గొప్పది, నా పరాక్రమం చూపిస్తాను, నేను వెళ్ళి ఆడి పాడి ఆ దుర్వాసుని మనస్సు కరిగించేస్తాను, అసలు నేను ముట్టుకున్నానంటే బండరాయి కూడా కరిగిపోతుంది, ఈ దుర్వాసుడు లెక్క వాడిని కాముకుండి చేసి తపోభ్రష్టుడి చేస్తాను, లేకపోతే నీకు నా ముఖం చూపించను అని. ఇంద్రుడు లోపల చిరునవ్వు నవ్వుతూ వాడిని తపోభ్రష్టుడి చేయకపోతే నీ ముఖం నాకు చూపించడం కాదు, తపోభ్రష్టుడి చేసినా నీ ముఖం నాకు చూపించలేవు అనుకున్నాడు ఈయన. ఈయన ఒక్కడికే తెలుసు దుర్వాసుడు అంటే ఏమిటో. వెంటనే ఇలా వీరాలు పలికి వీరావేశంతో పలికి వెళ్ళిందిట తపస్సు భగ్నం చేయడానికి. ఆ సమయంలో దుర్వాసుడు ఊర్ధ్వముఖుడి ఇలా రెండు చేతులు పైకెత్తి ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఈమె వెళ్ళింది, ఆడింది, పాడింది, ఆయన చెక్కు చెదరడంలా చివరికి మీదకు వెళ్ళి తన కొంగుతోటి ఆయన రెండు కళ్ళులో మూసి వీపు మీద చేతులు వేసి ప్రేమగా నిమిరింది. అప్పటికి ఆయన స్పృహలోకి వచ్చాడు. ఓసి దుర్మార్గురారా, నాకు అర్థమైంది, ఇంద్రుడి దగ్గర నన్ను తపోభ్రష్టుణ్ణి చేస్తానని శపథం చేసి ఇక్కడికి వచ్చి పవిత్రమైన నా గాత్రాన్ని నీ అపవిత్ర గాత్రంతో ముట్టుకుంటావా అని ఇక వెనక ముందు చూడకుండా పాప అప్పటికి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంకొక 6 నెలలు అయితే ఆయన తపస్సు ఫలించేది. ఆయన కర్మ కాలేదు. కోపం తట్టుకోలేక మూర్ఖురారా పో, నువ్వు పక్షి వైపో అని చెప్పించాడు. ఇంత చేసి ఆవిడ పక్షి వైపోమని చెప్పించగానే ఈ తపస్సు మొత్తం పోయింది. ఆవిడ ఏడుస్తూ నీ తపస్సు పడింది, నా జీవితము పడింది, నాకు విముక్తి ప్రసాదించు తండ్రి అని కాళ్ళు పట్టుకుంది. ఒక్కసారి తండ్రి అనగానే ఎవరికైనా హృదయం కరిగిపోతుంది. ఆయన చెప్పాక ఎంత కోపమో అంత శాంతము కూడా. వెంటనే కోపం నుంచి వెనక్కి వచ్చి అయ్యో వెరిదానా, చివరికి పెట్టవైపమ్మని ఎంత గట్టిగా చేసిన నా తపస్సు అంతా పాడు చేసుకున్నాను, నువ్వు భ్రష్టురాలు అయ్యో. మహాభారత యుద్ధంలో అర్జునుడి బాణం తగలగానే నీకు పిల్లలు పుట్టగానే నీకు శాప విముక్తి కలుగుతుంది, అప్పటిదాకా నువ్వు పక్షి రూపంలో విహరించుకో అన్నాడు. ఎప్పటిది త్రేతాయుగంలో శాపం పొంది మళ్ళీ ద్వాపర యుగాంతం ఇంచుమించుగా అవ్వబోయే సమయం దాకా పక్షి రూపంలో అలవటించు అని అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటికి తపస్సు పోయాడు. వెంటనే ఈ అప్సరస తార్క్షి అనే పేరుతోటి, ఇదిగో ఇందాక చెప్పానే, విద్యుత్ రూపుణ్ణి చంపగానే అతని భార్య విద్యున్మాలి కంధరుడిని వరించింది. ఆ కంధరుడి వల్ల విద్యున్మాలి గర్భం ధరించింది. ఇతడు పక్షి కదా, అందువల్ల పక్షి రూపంలో ఉన్న పిల్లని కన్నది. ఇదిగో ఈ వపువు అనే అప్సరస ఈ విద్యున్మాలికి ఈ గంధర్వుడికి తార్క్షి అనే పేరుతో ఆడపిల్లగా పుట్టిందిగా త్రేతాయుగంలో. అప్పటి నుంచి ఆవిడ తను ఎవరో తెలియదుగా, అందుకని హాయిగా అక్కడ ఇక్కడ విహరిస్తూ ఉంది. కొంతకాలం పోయాక
ఆమె కూడా గర్భం ధరించింది. గర్భం ధరించి ఆహారం కోసం వెతుక్కుంటోంది. సరిగ్గా ఆ సమయంలో మహాభారత యుద్ధం జరుగుతోంది. భయంకర యుద్ధం, మహాభారత యుద్ధం. అందులో భగదత్తుడితో అర్జునుడికి యుద్ధం ప్రారంభమైంది. భగదత్తుడు అంటే మీకు తెలుసు, నరకాసురుడు కొడుకు వాడు. నరకాసురుడు చచ్చిపోగానే భూదేవి పరుగున భగదత్తుడిని తీసుకొచ్చి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ, వరాహ రూపంలో ఉన్నప్పుడు నీ వల్ల నాకు కొడుకు పుట్టాడు, వాడే ఈ నరకాసురుడు, అందుకే వాడిని నువ్వు మాత్రమే చంపగలిగావు. ఆ నరకాసురుడి కొడుకు ఈ భగదత్తుడు, నీకు నాకు మనుమడు, వీడిని రక్షించు అంది. అప్పుడు ఆయన చిరునవ్వులవి మనమని దీవించి నరకాసురుడి రాజ్యం ఇప్పుడు మనం ప్రాగ్జ్యోతిషపురం అంటాం దాన్ని. అదే ఇప్పుడు అస్సాంలో గౌహతిని ప్రాగ్జ్యోతిషపురము, కామరూపదేశం అని కూడా పిలిచేవారు దాన్ని. నిజానికి అస్సాం అసలు పేరు అసమ దేశం. ఆ అసమ దేశం అనే సంస్కృత శబ్దం అసమ అస్సామీ లాంగ్వేజ్లో అస్సాం అయిందనమాట. అక్కడ ఇప్పటికి కూడా ఆ ప్రాగ్జ్యోతిషపురంలో నవగ్రహాలయం ఉంది. నరకాసురుడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నవగ్రహాలకి ముందు అక్కడ నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళేవాడు. ఒక్క కృష్ణుడి మీద యుద్ధానికి వెళుతున్నప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు ఆ నవగ్రహాలకి నమస్కారం చేయలేదు. నవగ్రహాలకు నమస్కారం చేయకపోయినా, ప్రదక్షిణ చేయకపోయినా ఎగిరిపోతాడు ఎంతటి వాడైనా సరే. అందుకే గుళ్ళో ఉపన్యాసానికి వచ్చే ముందు నేను కూడా వాడికి బాగా ఇంకా నమస్కారం చేస్తాను. అనుగ్రహిస్తే ఎటువంటి వరాలైనా ఇవ్వగలరు వాడు. శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చెప్పాడు, మీరు శివకేశవుల కంటే కూడా ఉన్నత స్థానంతో భూలోకంలో కలియుగాంత వరకు వెలగండి అని. కాశీఖండంలో కూడా ఉంటుంది అది మనకి. అందుకే నవగ్రహాలకు మాత్రం తప్పక వచ్చేటప్పుడు ప్రదక్షిణ చేయవలసిందే. అది శివాజ్ఞ. శివాజ్ఞ లేదే చేయమైనా కొట్టదు. ఆ శివాజ్ఞ వల్లే వాళ్ళు లోకాన్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రదక్షిణ చేయాలి. కాళ్ళు కడుక్కోవాలని ఉట్టి భ్రమ. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసాక కాళ్ళు కడుక్కోకుండా వచ్చి కూర్చుంటేనే ఎక్కువ శక్తి. అసలు పురాణాలు అవే చెబుతున్నాయి. మనకు ఒక్క శనికి, అది కూడా శనివారం నాడు తైలాభిషేకం చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి తప్ప తక్కిన వేళల్లో ఎప్పుడూ కూడా నవగ్రహ ప్రదక్షిణానంతరం అసలు కాళ్ళు కడుక్కోకల్లా. నేను ఈ గౌహతి కార్యక్రమం మన పద్మనాభం గారికి ఇచ్చాను, దాన్ని యూట్యూబ్లో పెట్టారు. కాబట్టి దాన్ని మీరు ఒకసారి ఈ అస్సాంలో ఉన్న ఈ నవగ్రహాలయం ఇవన్నీ విశేషాలు చూస్తే, ఈసారి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. చాలా అత్యద్భుత స్థలం అన్నమాట. అక్కడ ఆ నగరాన్ని నరకాసురుడిని సంహరించాక తిరిగి అతని కొడుకు భగదత్తుడికి ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే దానికి ఇప్పటికి కూడా చెప్పాక నవగ్రహాలని జ్యోతిష్శాస్త్రానికి మూలకారకులం కనుక జ్యోతిషపురం అంటారు. నవగ్రహములు ఉన్నటువంటి ఊరిని జ్యోతిషపురం అంటారు. తూర్పు దిక్కున ఉన్నది కనుక అది ప్రాక్ అంటే తూర్పు, ప్రాక్ జ్యోతిషం, ప్రాక్ జ్యోతిషం అదనమాట. తూర్పు దిక్కున ఉన్న జ్యోతిషపురము, నవగ్రహాలయం ఉన్న పురము అది. ఆ పురాన్ని పరిపాలించాడు కొంతకాలం నరకాసురుడి తర్వాత ఈ భగదత్తుడు. చిత్రం అదే, కొందరికి కృతజ్ఞత ఉంటుంది, కొందరికి కృతజ్ఞత అసలు ఏ కోశానం ఉండదు. జరాసంధుడిని చంపాడు కృష్ణుడు. అతని కొడుకు పేరు సహదేవుడు. మగధ దేశపు సహదేవుడు కనుక మాగధ సహదేవుడు అంటారు. ఈ పాండవులకు తమ్ముడు సహదేవుడు ఉన్నాడు కనుక ఇద్దరికి తేడా ఉండడం కోసం జరాసంధుడి కొడుకుని మాగధ సహదేవుడు అంటారు. అతన్ని రాజుని చేశాడు జరాసంధుడిని చంపి కృష్ణుడు. అతను ఆ కృతజ్ఞతతో కృష్ణుడిని పరమాత్మగా నమ్మి మహాభారత యుద్ధంలో పాండవులకి సాయంగా వచ్చాడు. చివరిదాకా నిలబడ్డాడు. అదే కృష్ణుడు నరకాసురుడిని చంపి వాడి కొడుకు భగదత్తుడిని రాజుని చేశాడు. కానీ వీడు మాత్రం తన తండ్రిని చంపిన కృష్ణుడి మీద పగబట్టి అసలు తన తండ్రికి తండ్రి కృష్ణుడిని గ్రహించలేక కృష్ణద్వేషంతో దుర్యోధనుడికి స్నేహితుడయ్యాడు. చిత్రానికి నిజాన్ని చెప్పాలంటే పాండురాజుకి భగదత్తుడికి చాలా స్నేహం మహాభారతంలో. అయినా కృష్ణద్వేషంతో పాండవులకు వ్యతిరేకంగా దుర్యోధనుడి వైపు వెళ్ళాడు. వాడు ఆ ప్రభావం వాడు అనుభవించాడు. వాడితో యుద్ధం మహాభారతంలో ద్రోణుడు సేనాధిపతి అయిన 2వ రోజు జరిగింది. భగదత్తుడు సహజంగా బలవంతుడు. అందులో ఆ పూట వాడిని మరింత ఆవేశం పట్టుకున్నది, రాక్షసావేశం. నరకాసురుడి ఆత్మ కూడా వాడిని పట్టుకుంది. అందుకే ఇక ద్రోణాచార్యుడు సేనాధిపత్యం వహించిన 2వ రోజు వాడు చేసిన యుద్ధం అల్లకల్లోలం భయంకర యుద్ధం అన్నమాట. వాడికి ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగు పేరు సుప్రతీకం. ఇంద్రుడి దగ్గర ఐరావతము, సుప్రతీకము, కుముదము, పొండరీకము, వామనము, అంజనము, అభ్రమువు, కపిలం అని 8 ఏనుగులు ఉన్నాయి. వీటి అష్టదిగ్గజములు అంటారు. గుర్తుపెట్టుకోండి. అష్టదిగ్గజాలు అంటే ఇవి 8 దిక్కులలో ఉండే ఏనుగులు కనుక దిక్కు, గజము, దిగ్గజము. అష్టదిక్కుల్లో ఉండే ఏనుగులు కనుక అష్టదిగ్గజాలు అంటారు. ఐరావతం, సుప్రతీకం, కుముదం, అంజనం, వామనం,
కపిలం, అభ్రముడు మొదలైనటువంటి ఏనుగులు, 8 ఏనుగులు కూడా. అందులో సుప్రతీకం అని ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగుకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకు కూడా సుప్రతీకం అనే పేరు పెట్టాడు ఇంద్రుడు. ఒకప్పుడు ఆ ఏనుగుని నరకాసురుడు భూలోకానికి లాక్కొచ్చాడు. ఆ ఏనుగు భగదత్తుడి దగ్గర ఉండేది. దానికి సుప్రతీకం అని పేరు అన్నమాట. అందుకే ఈ మధ్యన ఎవరన్నా సుప్రతీకం అని పేరు పెట్టుకుంటే అది నరకాసురుడు ఏనుగది, అది చివరికి అర్జునుడి చేతిలో తెచ్చిన ఏనుగది. ఎందుకో పేరు తెలియకుండానే పెట్టేస్తున్నారు అన్నమాట. ఆ ఏనుగు మీద ఎక్కి భగదత్తుడు ఘోర యుద్ధం చేస్తున్నాడు పాండవులతో. భీముడంతటి వాడు కూడా ఏనుగుని ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే అది స్వర్గం నుంచి వచ్చిన సుప్రతీక సంతానం, దీని పేరు సుప్రతీకమే. దానవ జయమింద్రునికి దాని వలన కలిగి మున్ను దానోగ్రమున ఏనుగు భగదత్తుడు పవమానసుని దశకు కొలిపే. పూర్వం ఇంద్రుడు ఆ ఏనుగు మీద ఎక్కి రాక్షసుని జయించాడు. అటువంటి ఏనుగుని ఇవాళ భగదత్తుడు ఎక్కి భీముడి మీదకి ఢీకొలిపాడు. భీముడిని తొండంతో పట్టుకోబోతున్న సమయంలో చెంగుని ఎగిరి తప్పించుకున్నాడు. దాంతో అర్జునుడు కృష్ణుడిని పిలిచి, కృష్ణ అటు చూసావా, భగదత్తుడి సొండాలం అంతకంతకీ రెచ్చిపోతోంది. ఇవాళ వాడిలో పరాక్రమం కూడా ఎక్కువ కనపడుతోంది, పౌరుషం చూపిస్తున్నాడు. బహుశా ఈరోజు వాడిని ఏదో రాక్షసాంశ పట్టుకున్నట్టుంది. వాడిని ఈ సమయంలో ఇంకెవరూ జయించలేదు. మన రథం అటు పాని, నేను వాడి అంతం చూస్తాను అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు భగదత్తుని చేసి ఈ ఏనుగుని ఉసిగొలిపాడు. ఈ రథాన్ని, అర్జునుడి రథాన్ని. అర్జునుడి రథం వస్తూ ఉంటే మహావేగంగా వచ్చి ఏనుగు ఒక్కసారి కాలెత్తి తొక్కబోయింది. నిజంగా ఒక క్షణకాలంలో ఆ ఏనుగు కాలి కింద పడి రథం పచ్చడైపోయింది. అది లోకానికి అనిష్టమే కాక అర్జునుడికి కూడా అపకీర్తి. ఎందుకని అర్జునుడు మొత్తం 18 రోజులు ఒకే రథం మీద ఎక్కి యుద్ధం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అతని రథం పాడైపోయింది అనుకోండి, ఆ అర్జునుడి రథం కూడా మిగతా వాళ్ళ రథంలాగే భగ్నం అయిపోయింది అంటారు లేకపోతే ఎవరైనా. ఆ అపకీర్తి రాకూడదు అర్జునుడికి. అందుకని శ్రీకృష్ణుడు అది కాలెత్తే సమయానికి మహామహిమతో చాలా వేగంగా ముందుకు తోలేశాడు రథాన్ని. రథం పక్కకి వెళ్ళిపోయింది. రథం పక్కకి తప్పించుకోవడం అంటే ఇంచుమించుగా ఓడిపోయిన వాడితో సమానమే. అందుకని అర్జునుడికి చాలా కోపం వచ్చి ఏమనలేక మాట్లాడడానికి లేదు, మాట్లాడకుండా ఉండడానికి లేదు. అందుకని మళ్ళీ రథం పోలి అని అవుడు తెరిచాక, ఇలా పక్కకి పెదలు తెరిచాక. లోపల కొంచెం కోపం, కృష్ణుడేమో నన్ను అవమానపరుస్తున్నాడేమోనని. అవమానపరచడం ఏంటంటే ప్రాణం పోతుంటే రథం పక్కకి తోలకుండా ఉంటాడా? రథం పక్కకి తోలితే పారిపోయినట్లు లెక్క నువ్వు అనుకుంటేలాగా ఆయనకి తెలుసు ఎవరిని ఎలా రక్షించాలో. సరే అందుకని ఏమనలేక మళ్ళీ పోనమనగానే యథాశక్తిగా రథాన్ని ఎదురుగా తోలేడు. ఇక ఇద్దరికి ఘోర యుద్ధం ప్రారంభమైంది. ఏం యుద్ధం అంటే అది మహాభారత యుద్ధంలో 2 రోజుల యుద్ధాలు చాలా గొప్ప అండి. అందులో ఒకటి ఏంటంటే ఈ భగదత్తుడితో యుద్ధం అండి. ఆ తర్వాత అభిమన్యుడు చచ్చిపోయిన మర్నాడు కోపంతో అర్జునుడు చేసిన యుద్ధం, 2 అంటే మహాభారతంలో అర్జునుడు చేసిన యుద్ధాల్లో 2 రోజుల యుద్ధాలు భయంకరంగా వర్ణించారు. మరొకటేమో అభిమన్యుడి యుద్ధం, అది అభిమన్యుడికి, ఇదేమో అర్జునుడికి చెందిన యుద్ధాలు. ఆ తండ్రి కొడుకు ఇద్దరు కూడా అలాంటి విజృంభణే చూపించారు. ఆ భగదత్తుడితో జరుగుతున్న యుద్ధంలో ఎన్ని బాణాలు వేసినా భగదత్తుడు అర్జునుడు ఏం చేయలేకపోయాడు. దాంతో ఇంకా వాడి పాపం ఎక్కువైపోయింది. ఈరోజు అర్జునుడిని చంపకుండా నేను యుద్ధరంగం నుంచి వెళ్ళను, నేను అర్జునుడు తేలిపోవాలి అని వెంటనే ఏం చేశాడు వాడు, రభసోదగ్రత ఉంచి దీప్తులడలను ప్రాగ్జ్యోతిషాధీశ్వరుండభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యవక్షంబు దూచి భుజోల్లాస విభాసి అయి పెలుచవైచన్ తత్ఫలం గల్ల భూరి భయోద్రేక తరంగితం బగుచు ఘూర్నిల్లంగ రౌద్రాకృతి. ఆ క్షణమే భగదత్తుడు ఇదిగో అర్జునుడిని చంపుతున్నాను అని, అర్జునుడిని చంపడానికి ఆయన దగ్గర ఒక అస్త్రం ఉన్నది, వైష్ణవాస్త్రం. ఆ అస్త్రం చాలా భయంకరమైన అస్త్రం. ఆ అస్త్రాన్ని ఇప్పుడు ఉపయోగించాలనుకున్నాడు. సమయానికి వాడి దగ్గర ధనుస్సు విరిగిపోయింది, బాణాలు లేవు. అందుకని ఏనుగురు పొడిచి అంకుశం ఉంది, అంకుశాన్ని చేతితో ఎత్తాడు. ఈ వైష్ణవాస్త్ర మంత్రం చదివాడు. మంత్రం చదివి విడిచిపెడితే గడ్డిపోచ కూడా అస్త్రం అయిపోతుంది. అందుకే రాముడు దర్భని బ్రహ్మాస్త్ర మంత్రంతో విడిచిపెట్టాడు సుందరకాండలో. మనకు అది చెబుతుంది సీతాదేవి. ఎప్పుడో
ఆ అరణ్యవాసంలో జరిగిన ఘట్టాన్ని ఒకదాన్ని సుందరకాండలో ఆంజనేయుడికి వివరిస్తూ దర్భనే బ్రహ్మాస్త్ర మంత్రంతో కాకి మీదకి విడిచిపెట్టాడు ఆయన, అంత గొప్పవాడు నా భర్త రాముడు అంటూ. బత్కృతే కాకమాస్త్రంతో బ్రహ్మాస్త్రం సముదీరితమని. అస్త్రాల శక్తి ఎటువంటిది, గట్టి పరకైనా సరే మంత్రం చదివి విడిచిపెడితే బ్రహ్మాస్త్ర మంత్రం వల్ల బ్రహ్మాస్త్రం అవుతుంది, వైష్ణవ మంత్రం చదివితే వైష్ణవాస్త్రం అవుతుంది. అటువంటిది చేతిలో ఉన్న అంకుశానికి మంత్రం చదివి దాన్నే వైష్ణవాస్త్రంగా మార్చి వెంటనే అర్జున ఈ దెబ్బతో నువ్వు చచ్చిపోతున్నావు అని అర్జునుడి వక్షస్థలం మీదకి విడిచిపెట్టాడు. దివిజేంద్రాపత్య వక్షంబు చూచి అర్జునుడి వక్షస్థలం మీద గురిగా చూసి విడిచిపెట్టాడు. నిజంగా అస్త్రం అగ్నిజ్వాలను కమ్ముకుంటూ లోకాలన్నిటినీ కంపింపజేస్తూ దత్తనల్ల చేస్తూ అర్జునుడి కేసి వచ్చింది. ఒక్క క్షణంలో అర్జునుడు చచ్చిపోతాడని అందరూ భయపడిపోయారట. అసలు వస్తున్నది ఏ అస్త్రమో తెలియలేదు అర్జునుడికి, ఎందుకంటే నారాయణాస్త్రం ఉంది కానీ వైష్ణవాస్త్రం లేదు అర్జునుడి దగ్గర. ఆ అస్త్రం ఒక్క నరకాసురుడికే ఉంది, నరకాసురుడి ద్వారా భగదత్తుడికి వచ్చింది. ఆ అస్త్రం వస్తూ ఉంటే వెంటనే ఏం చేశాడు శ్రీకృష్ణుడు, ఈ సమయంలో రక్షించాలి. ఆయన ఆయుధం పట్టాడు కానీ రక్షిస్తాను ఉందే మాట్లాడాడుగా. అందుకని ఏం చేశాడు ఆయన, అప్పుడు సౌరి పార్థునకు నడ్డముగా తన మేనమర్చి నున్గప్పెసలాదు పేరు రమునన్ ఫలించిన అమ్మహాస్త్రమందొప్పి నవారుణాంబుజ కృతోజ్వల మాలికయై చిరస్థితిను చొప్పడు నూతన భ్రతల శోభితమైన మెరుంగు చాటునన్. అప్పుడు శ్రీకృష్ణుడు తక్కన రథం మీద లేచి నిలబడ్డాడు. తొట్లో కూర్చుని రథం తోలుతున్నాడు ఆయన, రథం దగ్గర హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. ఈ భయంకరమైన అగ్నిజ్వాలలు కమ్ముతూ వస్తున్నటువంటి వైష్ణవాస్త్రం ఒక్కసారిగా శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చింది. ఆయన వక్షస్థలం, కృష్ణుడి వక్షస్థలం నల్లగా అందంగా నున్నగా ఉందట. నున్ కప్పు ఎసలారు అన్నాడు. నున్నని కప్పు అంటే నలుపు అన్నమాట. కటిక చీకట్లో ఉంటుంది, నీలవేగఛాయ శరీరం. అందంగా విసవిసలాడిపోతున్న ఆ వక్షస్థలం ఆ అస్త్రానికి అలా తగిలింది. అస్త్రం దానికి తగలగానే ఏమైపోయింది తెలుసా, అగ్నిజ్వాలలతో వస్తున్న భయంకర అస్త్రం నవారుణ అంబుజ అన్నారు. అప్పుడే వికసిస్తున్న ఎర్రని తామర పువ్వులతో కూడిన మాలలా మెడలో పడింది. అస్త్రం తామర పువ్వుల మాల పద్మమాలికయి మెడలో చేరింది. అది చూడటానికి ఎలా ఉంది, శ్రీకృష్ణుడు నల్లని మేఘం, మేఘంలో మెరుగు తీగలా ఉందట. అందుకే నవారుణాంబుజ కృతోజ్వల మాలికయై చిరస్థితిని దొప్పడి నూతన భ్రతల శోభితమైన మెరుగు చాటుకున్నాను అన్నాడు. ఎర్రని తామర పువ్వుల దండలా మెడలో పడి చూచేవారికి కొత్త మేఘము, మేఘములో మెరుగు తీగ రెండు భూమికి దిగాయి అన్నట్టుగా ఉందన్నమాట. ఈ మాల మెరుగు తీగ, ఆయన నీలమేఘఛాయ శరీరుడు కనుక నల్లని కొత్త మేఘంలో ఉన్నాడు. చూశాడు అర్జునుడు. పక్క వాళ్ళు ఎవరికి ఇదేం తిరిగిట్లేదు. చిత్రం ఏంటో తెలిసిన, ఇంత గందరగోళం జరుగుతుందా, ఈ కాంతిలో పక్క వాళ్ళకి ఇది కనపడలా. కనపడితే ఈ ఘట్టం బయటికి వ్యాపిస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు కనపడకుండా చేశాడు. అర్జునుడిదే ఉంది, అస్త్రం తగిలితే చచ్చేవాడు, కానీ కృష్ణుడు రక్షించాడని రేపొద్దున ఎవరైనా అంటే యుద్ధరంగంలో అప్రతిష్ట అర్జునుడికి. అందుకే పరమాత్ముడు ఈ ఆయుధం వస్తున్నంతసేపు ఒక గొప్ప అందులోంచి వస్తున్న కాంతి అందరి కళ్ళకి మిరుమిట్లు తెలిపేలా చేశాడు. అందువల్ల ఎవరికి ఏం తెలియటంలా, చత్వారం వచ్చినట్టు అయిపోయింది అందరికీ. ఒక్క తెలిసినవాడు ఎవరు అంటే అస్త్రం వేసినవాడు, అడ్డంగా వచ్చిన పరమాత్మ, వెనక ఉన్న అర్జునుడు, ఈ ముగ్గురికి తెలుసు. ఇదంతా చూస్తున్న సంజయుడికి తెలుసు. అసలు రహస్యం అంతా సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడికి తెలుసు, వ్యాసుడికి తెలుసు, వ్యాసుడి ద్వారా నాకు తెలుసు, నా ద్వారా మీకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. నా ద్వారా మీకు తెలిసినట్టు అందరికీ తెలిసినట్టే కనుక ఆ రంగంలో మాత్రం అక్కడ ఎవరికి తెలియదు. అందుకని అర్జునుడు, కృష్ణ ఎంత అన్యాయం చేసావు, యుద్ధరంగంలో ఆయుధం పట్టణంలో ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఆయుధం వేస్తే ఆయుధాన్ని నేను ఆ మాత్రం ఖండించలేనా, నువ్వు అడ్డం రావడం వల్ల నాకు చెడ్డ పేరు కదా అన్నట్టుగా. కనుగొని పల్గొనుడు మురఘస్మరా ఇట్లగునయ్యా సొంపునందిన కరుణా విశేషమున తేలికి సారథి వైదిగాక ఏ పనులను చేయబోనుటిది పాడియే తేజము నీవు తప్ప చూచిన చెడదే నను చులుక చేసిది మాటలు వేయునేటికి.
ఎందుకు ఇన్ని మాటలు నన్ను అన్యాయం చేసావు? నువ్వేమన్నావు? అర్జున, నేను ఒకవైపు ఊరికే సాయం చేస్తానన్నావు. అప్పుడు నేను నిన్ను కోరుకుని నా రథం మీద సారథిగా ఉండమన్నాను. నువ్వు ఏదో సలహాలు ఇస్తాను, రథం తోలుతాను, చూస్తూ ఊరుకుంటాను, ఆయుధం పట్టనన్నావు. ఇప్పుడు ఏం చేసావు? ఆయుధం పట్టినా పట్టకపోయినా ఆయుధాన్ని ఎదురుకుండా నీ వక్షస్థలాన్ని నిలబెట్టావు, దానితో నా ప్రాణం నిలబెట్టావని అందరూ అంటారు. యుద్ధ రంగంలో నేను యుద్ధం చేయలేకపోవటం వల్ల నువ్వు నన్ను రక్షించావనే మాట లోకంలో వ్యాపిస్తే రేపటి నుంచి నేను పలసరైపోతాను. నన్ను అన్యాయం చేశావు, అవమానపరిచావు, ఇంకెందుకు ఇన్ని మాటలు, ఇక నేను యుద్ధం చేయలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు తిరుడమునకు, ఆయన నేను యుద్ధంలో సాయం చేస్తాననే విషయం నీకు చెప్పాను, మర్చిపోకు. నేనేం ఆయుధం పట్టలా, కానీ అసలు రహస్యం చెబుతున్నాను. పూర్వకాలంలో ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో నిండిపోయింది. ఆ జలప్రళయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళాడు. యోగ నిద్ర పూర్తయ్యే సమయానికి ఎవరో ఒకళ్ళు ఆయనకి సేవ చేయాలి. అప్పుడు భూదేవి స్త్రీ రూపంలో విష్ణుమూర్తిని సేవించింది. ఆయన సంతోషించి నీకేం కావాలి అంటే, నీ వల్ల నాకు పిల్లలు కావాలని. వెంటనే శ్రీ మహావిష్ణువు 2 పిల్లల్ని ప్రసాదించాడు. అందులో ఒక పిల్లవాడు లోకంగా మరి నరకలోకం అనే పేరుతో ఇవాళ లోకాల్లో ఉన్న పాపాత్ముల్ని శిక్షిస్తున్నాడు. అంటే ఇప్పుడు నరకలోకం అని మనం పిలువబడేది శ్రీ మహావిష్ణువు పెద్ద సంతానం. నిద్ర పూర్తయిన వెంటనే ఎవరైనా పిల్లల్ని కంటేట భక్తులు ఉన్నప్పుడు, అందుకే సంసార జీవితం చేయకూడదని చేస్తాం. ఎందుకంటే అలా పుట్టే పిల్లలు మూర్ఖులు, తమోగుణ ప్రధానులు, అసురులు పుడతారు. అందుకే ప్రతిదానికి ఒక నిషిద్ధ వేళ అని ఉంటుంది. నిషిద్ధ సమయంలో సంతానం అడగడం వల్ల విష్ణువు కూడా 2 దుర్మార్గులు పుట్టారు. ఒకడేమో దుర్మార్గుడైన పాపాత్ముల్ని శిక్షించే పవిత్ర లోకంగా మారాడు, నరకలోకం అనే పేరుతో. ఈ రెండో వాడు నరకాసురుడు. అప్పుడు భూదేవి, వీడు తమోగుణము నుంచి నువ్వు బయటకు వస్తున్న సమయంలో నీ వల్ల నాకు పుట్టాడు కనుక వీడు తమోగుణ ప్రధానుడు అవుతాడు, వీడు లోకకంటకుడు అవుతాడు. ఈ రూపముతో మాత్రం నువ్వు వాడిని చంపవద్దు అని నా దగ్గర మాట తీసుకుంది. ఆ విష్ణువునే నేను కృష్ణుడిని. నేను వెంటనే వాడికి మాట ఇచ్చాను, భూదేవికి మాట ఇచ్చాను, ఆ నరకాసుడికి వైష్ణవాస్త్రం ఇచ్చాను. అందుకే విష్ణువు రూపంలో ఉన్నంతకాలం వాడిని నేను చంపకుండా ఉపేక్షించాను. వాడు లోకకంటకుడు అయ్యాడు. అందుకే మళ్ళీ అవతారం వ్యక్తి కృష్ణ రూపంలో సత్యభామ సమేతంగా యుద్ధానికి వెళ్ళాను. నిజానికి సత్యభామ చంపలేస్తామా? అవన్నీ సినిమా కథలు, అవి నమ్మకండి. శ్రీకృష్ణుడు చక్రంతో వాడిని చంపాడు. చంపిన తర్వాత నరకాసురుడి కొడుకు భగదత్తుడికి ఆ వైష్ణవాస్త్రం ఇమ్మని మళ్ళీ భూదేవి అడిగింది. అదిగో ఆ వైష్ణవాస్త్రం నేను మళ్ళీ వీడికి ఇచ్చాను. ఈ అస్త్రం అసలు ఉందనే విషయం నాకు వాడికి తప్ప మరొకరికి తెలియదు. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఈ అస్త్రాన్ని నేను తప్ప మరొకరు ఎవరూ భరించలేదు. ఈ అస్త్రమే నీ శరీరానికి తగిలితే నువ్వు వెంటనే భస్మం అయిపోతావు. అంత గొప్ప వరంతో కూడిన వస్త్రం అది. అందుకని నిన్ను రక్షించాలి. నువ్వు నాలో సగం. ఈ విషయం లోకానికి తెలియకుండా నేను మిరుమిట్లు గొలిపే కాంతితో అందరి కళ్ళు మూశాను. ఈ అస్త్రాన్ని నేనే భరించగలను కనుక నేనే మోసాను. నీకు నాకు వాడికి తప్ప మరొకరు ఎవరికీ తెలియదు. ఇంకెందుకు నువ్వు బాధపడతావు? కాబట్టి నిన్నేం చులకన చేయలే. ఒక వ్యక్తి అగ్నిలో దూకితే చస్తాడు. అటువంటిప్పుడు అగ్నిలో దూకి చచ్చిపోతాడా, లేకపోతే అగ్నికి దూరంగా పెడతాడా? నేను మొండితనంతో పెడతాను అంటే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అగ్ని లాంటి అస్త్రం నుంచి నిన్ను రక్షించినందుకు నువ్వు నన్ను తప్పుపట్టగా ఆ అస్త్రం పాడైపోయింది. నా మూర్ఖుడు అల్లకల్లోలం పాలైపోయాడు. ఇప్పుడు వాడిని నీ బాణంతో చంపాలంట. అనగానే వెంటనే అర్జునుడు ఒక బాణం ఎక్కుపెట్టి వాడికేసి కొట్టాడు. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు? ఆ రథాన్ని కొంచెం ఇలా చమత్కారంగా పక్కకి తిప్పాడు. తిప్పగానే ఈ బాణం నివ్వులు వెళ్ళిపోయింది. ఆ సమయంలో యుద్ధరంగంలో పీరుగులు పీక్కు తినడానికి కడుపుతో ఉన్న ఈ తార్క్షి వచ్చింది. ఇందాక చెప్పాను కదా, మీరు అది మర్చిపోకూడదు. తార్క్షి అనే పక్షి అసలు కదా అక్కడికి వెళ్ళాలి. అదే అవధానం అంటే. ఇందాక విద్యుద్రూపుడి భార్య విద్యున్మాలి గరుత్మంతుడి మనవడైనటువంటి కంధరుణ్ణి పెళ్లి చేసుకుందని, ఆవిడ గర్భం ధరించిందని, ఆ గర్భం ధరించినటువంటి ఆవిడ దుర్వాసుడి శాపం వల్ల పక్షిగా మారిన వపు అని చెప్పానే, ఆ వపు తార్క్షి అనే పేరుతో గర్భంతో ఈ యుద్ధరంగంలో సంఘటన సడేవి అని అది వచ్చింది. వీళ్ళంతా కొట్టుకు తెచ్చిపోతుంటే ఈ పీరుగులు పీక్కు తినడానికి ఆ గరుడ పక్షి వచ్చింది. ఆ పక్షి నిండు గర్భిణి. ఈ అర్జునుడి బాణం కృష్ణుడు ఇలా తిప్పగానే దానికి తగిలిందండి. ఆ తగడంలో పూర్తిగా తగలకుండా పొట్టను కొంచెం అలా చీరి పక్కకు వెళ్ళిపోయింది. ఆ చీరడంతో లోపల ఉన్న గుడ్లు 4 డామ్మని కిందపడ్డాయి. ఆ క్షణమే చచ్చిపోయింది. చచ్చిపోగానే అప్సరస అయిపోయి స్వర్గానికి వెళ్ళిపోయింది. యోగం ఎలా ఉంటుందంటే, ఆ సమయంలోనే అంత పూర్వం భీముడు భయంకరమైన కొన్ని ఏనుగుల్ని కొండ బద్దలు కొట్టినట్టుగా బద్దలు పారేశాడు. కుంభస్థలాలు పగలగొట్టి చంపాడు. ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టి గదతో కొట్టి చంపాడు.
వాటి మాంసం ముద్ద ముద్ద కింద నేల మీద మెత్తగా ఉంది. ఆ మాంసం ముద్ద మీద ఈ గుడ్లు పడ్డాయి. చూసారా, ఆయువు ఉంటే అలా ఉంటుంది. ఎక్కడో ఆకాశంలో ఉన్న పక్షి కడుపు తెగి గుడ్లు కింద పడితే ఆ గుడ్లు పచ్చడైపోవాలిగా, కానీ అవల మెత్తని మాంసం ముద్ద మీద పడ్డాయట. అది పరమేశ్వరుడి అనుగ్రహం అంటారు. వాడి అనుగ్రహం అంటే యుద్ధరంగంలో బతుకుతారు. వాడి అనుగ్రహం లేకపోతే హాయిగా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్నవాడు తెచ్చిపోతాడు, ఫ్యాన్ నెత్తి మీద పడి. ఈ యోగాలు అంటే అలా ఉంటాయి అన్నమాట. టక్కన ముద్ద మీద అలా పడగానే ఇంకో తమాషా. అదే సమయంలో భీముడు అర్జునుడి బాణం గురి తప్పింది, ఈ భగదత్తుడిని క్షమించకూడదని ఎగిరి వాడి ఏనుగు కుంభస్థలం మీద గదతో దెబ్బ కొట్టాడు. అప్పుడు ఆ ఏనుగు మెడలో ఎంత పెద్ద గంట ఉంది, అది పెద్ద ఏనుగు కదా, ఆ గంట మీద కొట్టగానే అది తెగి కింద పడింది. ఆ గంట మధ్యలో ఉండేటటువంటి టింగులు కొట్టేటటువంటి గిలక ఉడిపోయి ఓచోట పడింది. ఆ గంట వచ్చి గొడ్ల మీద అచ్చం గోపురం పడినట్టు పడింది, నెత్తి మీద శటకోపం పెట్టినట్టుగా. అంటే గొడ్లకి అంత పెద్ద గంట రక్షణ అయ్యింది. ఎందువల్ల అంటే అది యుద్ధరంగం. ఏ గుర్రమో వెళ్ళి ఆ గుడ్లని పచ్చడి కింద తప్పకుండా గంట మధ్యలో ఉన్నటువంటి గిలక దూరంగా పడిపోయింది. అదేమో దాని మీద గోపురంలాగా అలా ఇరుక్కుపోయింది. సరిగ్గా అప్పుడు ఏం చేశాడు అర్జునుడు, అర్ధచంద్రాకార బాణంతో ఏనుగుని చంపేశాడు ముందరమాట. మహాభయంకరమైన బాణం, మంచి బలమైన బాణం అనమాట. దానితో ముందు ఏనుగు మీద ఒక్క దెబ్బ కొట్టాట. బాణ విద్యాలసితుండు క్రీడి భగదత్తు నికంఠమ గుంఠితోద్ధతి. వెంటనే ఏం చేశాడు, ఆ ఏనుగు మీద బాణం కొట్టి దాన్ని పడగొట్టి దాని మీద నుంచి కిందకు పడిపోతున్న భగదత్తుడిని వాడి తలను కూడా మరో బాణంతో నరికేశాడు. కింద పడిపోయినటువంటి ఏనుగు పట్టంతో కాసేపటికి గిలగిల కొట్టుకుని అది చచ్చిపోయింది. అక్కడితో ఆ భగదత్తుడి యుద్ధం పూర్తయిపోయింది. క్రమంగా మహాభారత యుద్ధం పూర్తయింది. యుద్ధం పూర్తయిన తర్వాత కొంతకాలానికి అటువైపు శమీకుడు అనే ఒక మహర్షి వచ్చాడు. శమీక మహర్షి గురించి మీకు చెప్పక్కర్లా, చాలా గొప్పవాడు ఆయన. ఆయన కొడుకే శృంగి, ఆ శృంగే పరీక్షిత్తుని శపించినవాడు. ఈ శమీక మహర్షి ఈ శవాలన్నీ గొట్ల గొట్లుగా పడ్డాయి, వీటిని కాస్త మన మంత్రజలంతో పవిత్రం చేద్దాం అనుకుని నీళ్లు తల్లుకుంటూ అలా వచ్చాట వాటి మీద. ఇంతలో ఎక్కడి నుంచో టింగ్ టింకీ చిబాచనే శబ్దాలు కనపడుతున్నాయి. ఇది చాలా చిత్రంగా ఉంది, ఎక్కడి నుంచో వెతకండి రా అన్నాడు ఆయన. ఒక గంట కింద నుంచి వస్తున్నాయండి శబ్దాలు, కిచి 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 శబ్దాలు అన్నారు శిష్యులు. వెంటనే నా గంట దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తానన్నాడు. ఏం గంట ఎత్తుతామండి ఇది, అది గంటలా లేదు ఎక్కాను. ఓ బాబోయ్ 1000 కేజీల గంటది, అంత బరువు ఉన్నదాన్ని ఎలా ఎత్తుతాము అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆటవికులు అందరినీ పిలిచి, ఒరే ఇంత పెద్ద గంట ఇక్కడ ఎలా పడిందో దీనికి ఎంతేదో శబ్దం వస్తుంది, జాగ్రత్తగా ఎత్తండి అన్నాడు. అందరూ ఆటవికులు మంచి బలవంతులు కనుక శక్తి ఉపయోగించి ఆ గంట తీసి పక్కన పెట్టారు. ఆ గంట కింద అప్పుడే రేయండబడుతున్నట్టుగా ఉన్న కాంతితో, అంటే కొంచెం ఇంచుమించుగా అరుణవర్ణంతో ఉన్న పక్షులు 4 చిన్న పిల్లలు బయటకు వచ్చాయి. తార్క్షి కడుపులో నుంచి కింద పడ్డ గుడ్లు ఈ గంట కింద ఉండి, ఆ గంటలో అప్పుడప్పుడు ఎండపడడం వల్ల ఆ ఎండవేడికి వాటంతా అవే పొదగబడి ఈశ్వరానుగ్రహంతో బతికి పట్టగట్టాయి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, శిష్యులారా చూశారా అన్నాడు శమీకుడు. ఇది భయంకర మహాభారత యుద్ధరంగం, కురుక్షేత్రం. ఈ యుద్ధరంగంలో ఏ మూల దాక్కున్నవాడినా బాణం దెబ్బ తగిలి చచ్చిపోయాట. అటువంటిది ఈ యుద్ధరంగంలో ఈ పక్షి గుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, దాని మీద ఈ గంట రక్షణగా పడ్డం ఏమిటి, గంట కింద ఉండి కూడా అవి ఏమీ నాశనం కాకుండా బ్రతకడం ఏమిటి, ఇది కదా ఈశ్వరానుగ్రహం అంటే. పూర్వకాలంలో శుక్రాచార్యులు వారు యుద్ధరంగంలో భయపడి పారిపోతున్న రాక్షసులకి తిరిగి, ఒరే పారిపోతే బతుకుతారా, ఆయువు తీరితే ఎక్కడున్నా శరీరం విడిచిపెడతాం, అదే ఆయువు ఉంటే యుద్ధరంగంలో ఉన్నా బ్రతుకుతాం, కాబట్టి ధైర్యంతో పోరాడండి అని చెప్పాడు. అప్పుడు నేను అక్కడ ఉండేది విన్నాను. ఆ శుక్రాచార్యుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఆయువు ఉండడం వల్ల ఈ పక్షి గుడ్లు ఈ యుద్ధరంగంలో నిరభ్యంతరంగా బ్రతికాయి. వాటికి రక్షణ ఎవరిస్తారు, భగవంతుడే ఇచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ పక్షులు చూస్తే. ఇవేవో కారణ జన్మమెత్తినటువంటి పక్షులు, ఏదో కారణం వల్ల భూలోకంలో పుట్టి ఉంటాయి. లేకపోతే భగవంతుడు ఇన్ని విచిత్ర రక్షణలను ఈ యుద్ధరంగంలో వాటికి కల్పించడు అని దివ్య దృష్టితో చూసి, ఓహో తార్క్షి కడుపులోంచి వచ్చినటువంటి గుడ్లివి అని మెచ్చుకున్నాడు. ఆ పిల్లలు చిన్ని పిల్లలు కదా, వాటి జాగ్రత్తగా స్నానానంతరం ఓ బొట్లో పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లుల వల్ల వాటి వల్ల ఇబ్బంది లేకుండా, పులులు మొదలైనటువంటి మీదకి రాకుండా వాటిని ఆశ్రమంలో చాలా జాగ్రత్తగా శిష్యుల సహకారంతో రక్షించాడు. మంచి ఫలాలు, యజ్ఞంలో
చెరువు వాడతాం కదా, ఆ చెరువులో చిట్ట చివరి మిగిలిపోయే మెతుకులు వాటికి పెట్టేవాడు. వాటిని యజ్ఞప్రసాదం అంటారు. ఆఖరణ చెరువులో అసలు నిజానికి సంస్కృత శబ్దం చరువు అనమాట. చకారకారమల చ రుహు, అదే తెలుగులో చెరువు. అది తెలియక చాలామంది ఏంటంటే చెరువు అంటే ఆ చెరువు ఏది నీళ్లతో ఉండేది అచ్చ తెలుగు పదం, బండీలో ఉంటుంది. ఇది చెరువు మామూలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందులో కొన్ని మెతుకులు ఆఖరిని మిగల్చాలి. అవి పూర్ణాహుతి సమయంలో మళ్ళీ వేస్తారు చిట్ట చివరగా. కానీ పక్షులు ఉంటే మాత్రం వాటికి అది ఆహారంగా పెట్టాలి అని ఒక శాస్త్రం ఉంది, యజ్ఞకాండలో, అథర్వణ వేదంలో ఉంది. అందుకే ఆ మెతుకులు వాటికి పెట్టాడు. అవి తిని ఈ పక్షులు వారం రోజుల్లో, కేవలం 7 రోజులలో గరుత్మంతుడంత ఆకారం పొందేటంట. ఈయన మతిపోయింది, ఇంత పెద్ద ఆకారం పొందిన పక్షులు అంటే ఆ గంట కింద ఎంత పక్షుల కింద అసలు ఎన్నాళ్ళు ఉన్నాయి, ఏదో వామనావతారం ఎత్తున విష్ణువులో కనపడుతున్నాయి ఇవి అన్నాడు ఆయన. ఇంతలో ఆ పక్షులు ఒక్కసారి గురుదేవా ఇంత పెద్ద శరీరంతో ఉన్న మేము ఆ బలం పరీక్షించుకుంటాం అని రువ్వున ఆకాశానికి ఎగిరిపోయి తూర్పు దిక్కుకి వెళ్ళి సముద్రంలో స్నానం చేసి, అక్కడి నుంచి దక్షిణ సముద్రంలో స్నానం చేసి, అక్కడి నుంచి ఉత్తరానికి వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమానికి వెళ్ళి, పశ్చిమం వైపు సంధ్యావందనం మార్చుకుని మళ్ళీ నిమిషాల్లో, ఇదంతా సాయంకాలం ఇంచుమించుగా 4 గంటలకు బయలుదేరితే 5ంటికి వచ్చేసేట. ఆ పక్షులే కనుకుంటే నాకు వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, ఈ దిక్కుమాల ఇమిగ్రేషన్ అక్కర్లేదు, నేను హాయిగా ప్రతి సంవత్సరం పొద్దున వచ్చి సాయంత్రం మళ్ళీ ఉపన్యాసం చెప్పిపోయాను. గంటలో మొత్తం 4 దిక్కులు తిరిగి వచ్చేటది. అవి మనకు కనపట్టలేదు, కానీ వస్తాయి ఎప్పుడొకప్పుడు మనకే శక్తి వస్తుంది. అంత వేగంగా 4 దిక్కులు చుట్టి రాగానే ఈయన ఆశ్చర్యపోయి ఏమి బలం, పశ్చిమ దిగ్భాగానికి కూడా వెళ్ళి వచ్చేసారా మీరు, అసలు మీరెవరు, మీరు చూస్తే సామాన్య పక్షుల్లో లేరు, మీ కథ ఏమిటని అడిగాడు శమీక మహర్షి ఆ పక్షుల్ని. అప్పుడు ఆ పక్షులు అన్నాయి, మీరు అన్నది నిజమేనండి, మా నాన్నగారు చాలా గొప్ప పండితుడు, సుకేశుడు తుంబురుడు అని 2 అన్నదమ్ములు ఉండేవారు. అందులో సుకేశుడు అనేటటువంటి ఋషి మా తండ్రి గారు అంతటి ధర్మాత్ముడు లేడు. అతిథి వస్తే వాడు ఏమడిగితే ఇచ్చేసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మీరు అలాంటి వాళ్ళే మహానుభావులు. రాకరాక ఎప్పుడైనా మేము వస్తే మా బొట్టి వాళ్ళ కోసం ఎంతో పిండి వంటతో భోజనం పెట్టడంలో తెల్లాక నేను ఏడుస్తాను తప్ప, అంటే నేను తెల్లాక కానీ వాడు తినగలిగేవారికి పూర్వం. అతిథులను సత్కరించడంలో మా తండ్రి సుకేశుడంత గొప్పవాడు మరొకడు లేడు. అటువంటి మహానుభావుడు సుకేశుడికి మేము 9 కొడుకులం పుట్టాం. మా 9ని మంచి వేద పండితులుగా తీర్చిదిద్దాడు. పండితులము, జ్ఞానులము, కవిత్వం చెప్పగలిగే వాళ్ళం ఆ రోజుల్లో మేము. ఎందుకంటే కొందరికి వ్యాకరణాది పాండిత్యం వస్తుంది, పద్యాలు రాయలేదు, ఛందస్సుతో పట్టుకుండదు. ఛందస్సు ఉంటే వ్యాకరణం ఉండదు, ఈ 2 ఉంటే వేద పాండిత్యం ఉండదు. వేదం చదువుకున్న వాడికి ఇది ఉండదు, ఇది ఉన్నవాడికి అది ఉండదు. కానీ మేము అలా కాకుండా షడంగాలు కూడా చదువుకున్నాం. శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, ఛందస్సు, నిరుక్తి, ఈ 6ంటిని వేదాంగములు అంటారు. 6 గనక షడంగములు అన్నారు. వీటితో కూడిన వేదం చదువుకున్నాం, అర్థం చదువుకున్నాం. మా తండ్రి గారు గొప్పతనం, ఆయన గొప్ప దాతృత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గర రకరకాల కానుకలు పట్టుకుపోయేవారు. మా తండ్రి దగ్గరకు వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళినవాడు ఒక్కడు లేడు ఆ రోజులు. ఒక రోజున తెల్లవారుజామున మా తండ్రి గారు నదికి స్నానానికి వెళ్ళారు, కౌశికీ నదికి. ఆ సమయంలో అక్కడ ఒక ముసలి పక్షి కొంచెం ముక్కు శిథిలమైపోయి రెక్కలు లేక ఎగరలేక నానాయాత్ర పడుతుంది. ఆ ముసలి పక్షిని చూసి జాలిపడి ఏం కావాలి నీకు అన్నాడు. ముందు మీ ఆశ్రమానికి నన్ను జాగ్రత్తగా ఈడ్చుకుపడినది. దాన్ని ఆయన మా నాన్నగారు తన ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పక్షి నీరసంతో ఉండవు, వార్ధక్యంలో ఉండవు, ముసలితనం వస్తే ఏ జీవైనా ఇలా అయిపోతాడని నేను చూస్తే తెలుస్తుంది. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు విర్రవేగకుండా ఉండాలి, మహాత్ముల్ని గౌరవించాలి, నిత్యం ధర్మంగా నడుచుకోవాలి. క్షణాలలో యవ్వనం వెళ్ళిపోతుంది. వాడు ముసలివాడయ్యాక కళ్ళు కనిపించినప్పుడు, ఒళ్ళు కదలలేనప్పుడు వాడి స్థితి ఎలా ఉంటుందో లోకానికి నిన్ను చూస్తే ఇప్పుడు నేను తెలియజెప్పగలుగుతాను. ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అనగా నాకు మాంసం కావాలి అని ఆయన ఆశ్చర్యపోయేలా చూశాడు. అది కూడా మామూలు మాంసం కాదు, నువ్వు నాకు మాట ఇచ్చావు ఏం కావాలో కోరుకోమని. నాకు నరమాంసం తప్పకేది సహించదు అందుకే ఆ పక్షి. ఇది రూపం విధి ప్రాయం విధి దేహం ఇప్పుడైనా ఏమాత్రం మదిలో నా బుద్ధి కొనవుకో. ఓహోసి పక్షి, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానిపోదు అని శాస్త్రం చెబుతోంది. పుట్టుకతో కొన్ని బుద్ధులు వస్తాయట, వాడికి అది పుడకలతో పోవడం అంటే తెలుసు కదా, కట్టెల మీద పెట్టి తగలబెట్టినా కూడా పోదు. అలా ఉంది నీ బుద్ధి. ఇది నీ రూపం, నీ వయస్సు, నీ శరీరం
శిథిలమై చావడానికి సిద్ధంగా ఉండవు. ఇప్పుడైనా అన్నమో పండో కొనుక్కోవచ్చుగా, ఇప్పుడు కూడా ఇంకా నరమాంసం కావాలి కొరతావా? ఇంతే నీ బుద్ధి. నీ బుద్ధి ఏమైతేనే అన్నాను మాట, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని వెంటనే ఆయన తన నలుగురు కొడుకుల్ని పిలిపించాడు. పుత్రులారా, ఈ పక్షి నరమాంసం కోరుకుంటోంది. ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతోంది. తండ్రే కొడుకు రూపంలో పుడతాడు కనుక మీరు నాకు మారు రూపాలు. తండ్రి బ్రతికొండగా కొడుకులు తండ్రి ఏం చెబితే వినవలసింది. మీరు బతికొండగా నా శరీరం విడిచిపెట్టకూడదని ఒక శాస్త్రం బలాత్కారంగా. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం నేను కోరుతున్నాను, మీలో ఒకరు వెళ్ళి వాడికి ఆహారం అవ్వండి ఈ పక్షికి అన్నాడు ఆయన. వెంటనే పెద్ద కొడుకు వచ్చి నాకు 100 ఏళ్ళు బతకాలనుంది, చచ్చినా నేను ఆహారం అవ్వను అని పక్కకి తప్పుకున్నాడు. రెండో వాడు వచ్చి ఎగాదిగా చూసి ఈ చావడానికి సిద్ధంగా ఉన్న పక్షి కోసం మేము మా శరీరం విడిచిపెడతామా? వాడికి ఆయువు తీరింది, మాకు బోలెడు ఆయువు ఉంది అన్నాడు. మూడోవాడు వచ్చి ఈ మధ్యనే నాకు పెళ్ళి అయింది, అసలే మా ఆవిడేమో పుట్టింటికి వెళ్ళింది, ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏమిటో, ఆవిడ వచ్చేసరికి నేను చచ్చిపోతే బాగుండదు అన్నాడు వాడు. నాలుగో వాడికి కొంచెం ఒక అడుగు ముందుకేసి అసలు నువ్వు తండ్రివా లేక ఎండ్రివా? ఎండ్రి అంటే పేద. పేదలు తమ సంతానం కనగానే చస్తాయి, నువ్వు మమ్మల్ని చంపుతున్నావు, నువ్వు నీచుడివి. తండ్రి అంటే పిల్లల్ని రక్షించాలి, తన ప్రాణం ఇచ్చైనా పిల్లల్ని కాపాడుకునేవాడు తండ్రి. అంతేగాని పిల్లల్ని పక్షులకి ఆహారం అయిపోమని చెప్పేవాడు తండ్రి అవుతాడా? చిచ్చిచ్చి నువ్వు అక్కుపక్షి, అంతేగాని మేము పొరపాటు కూడా మా శరీరం విడిచిపెట్టాం అని కొంచెం నిందించాడు. ఆయన ఆగ్రహించి పిల్లలు ఏం చెబితే అది వింటారో, నా పిల్లలు గొప్పవాళ్ళు అనుకున్నాను, అతిథి ధర్మాన్ని నిర్వర్తించడం కోసం అందుకే మిమ్మల్ని అభ్యర్థించాను. పైగా నాకు చాలా నమ్మకం, నేను పాఠం చెప్పాక నా దగ్గర చదువుకున్నవాడు ఎవడైనా నా మాట కాదనడు అని నా నమ్మకం కాస్త పూర్తిగా వమ్ము చేశారు. శాస్త్రానికి విరుద్ధంగా ప్రాణభయంతో అతిథికి ఇచ్చిన మాట తప్పేలా చేశారు. నేను ఆహారం అయిపోతాను వాడికి వెళ్ళి, కానీ నా మాట తప్పారుగా, కాబట్టి మీ నలుగురు పక్షికి ఆహారం అని మీరు పక్షులు అయిపోండి అని చెప్పించేశాడు. అని ఆ ముసలి పక్షి దగ్గరికి వెళ్ళి, ఓ పక్షి, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను, నన్ను పీక్కు తిరిగి బతికొండగా అన్నాడు. అప్పుడు ఆ పక్షి కాస్త ఇంద్రుడిగా మారిపోయింది. దేవేంద్రుడు ఇతని ధర్మ రక్షణ ఎటువంటిది, అసలు నిజంగా ఇచ్చిన వాడు నిలబెట్టుకుంటాడా లేదా, పూర్తిగా ధర్మాత్ముడా కాదా అని పరీక్షించడానికి ఈ పక్షి రూపంలో వచ్చాడు, ముసలి పక్షి రూపంలో. వెంటనే ఆయన అసలు రూపం ధరించి ఆ వృద్ధశ్రవుడు, మహర్షి సుకేశుడు, నువ్వు చాలా గొప్పవాడివి, ఎంతోమంది గురించి విన్నాను, నేను ఒకప్పుడు బలిచక్రవర్తి లాంటి వాడని కూడా చూశాను. ఆ బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగులు దానమిచ్చి తద్వారా పాతాళానికి వెళ్ళాడు. శివి చక్రవర్తి అంతఃపూర్వం ఉన్నవాడు, ఆయనను కూడా మేము పరీక్షించాం, ఆయన శరీరాన్ని కోసి మరీ దానమిచ్చాడు. నువ్వు ఇంకా ముందుకు వచ్చి బతికొండగా శరీరాన్ని పీక్కు తినమంటున్నావు. అబ్బో ఆశ్చర్యం, ఇక మీదట నీకు శాశ్వత స్వర్గం ఇస్తున్నాను, నువ్వు భూలోకంలో స్వర్గలోకంలో స్వేచ్ఛగా తిరగచ్చు, యుగాంతం వరకు శాశ్వత స్వర్గం నీకు ఇస్తున్నాను. కొన్ని వేల యజ్ఞములు చేస్తే కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉండదు, వెళ్ళినా స్వేచ్ఛగా స్వర్గం భూలోకం ఈ మధ్యలో తిరగడానికి అవకాశం ఉండదు. కానీ నీకు మాత్రం ఇటు స్వర్గ మధ్యలోకాల మధ్యలో స్వేచ్ఛగా తిరిగే అవకాశము, అన్ని వేల యజ్ఞాలు ఎప్పుడో చేశాక వచ్చే స్వర్గం అన్నీ ఇప్పుడు ఇచ్చేస్తాను ఫలితం అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈయన వెంటనే స్వర్గానికి వెళ్ళబోతూ ఉంటే ఈ పిల్లలు నలుగురు కాళ్ళ మీద పడి, నాన్న క్షమించు, అజ్ఞానంలో పడిపోయాం, దేహం భ్రాంతి మీద మాకు ఇంత ప్రమాదం వచ్చింది, దేహము ఇవాళ ఉండి రేపు పోతుందని అందరికీ తెలుసున్నది, అయినా ఎందుకో తెలియదు కళ్ళు మూసుకుపోయాయి. తండ్రి కంటే శరీరం గొప్ప అనుకున్నాం, శరీరం కంటే శరీరం ఇచ్చిన తండ్రి గొప్ప అని గ్రహించలేకపోయాం, పితృభక్తికి దూరమయ్యాం, తత్ఫలితం అనుభవించాం, మమ్మల్ని క్షమించి శాప విముక్తి ప్రసాదించు అంటే అప్పుడు ఆయన జారిపడి, నాయనలారా నేను తొందరపడి శపించాను, శాపం ఇవ్వగలం కానీ దాన్ని వెంటనే వెనక్కి తీసుకోలేం, కానీ శాపాన్ని కొంచెం మారుస్తాం. మీరు చాలా కాలం భూలోకంలో ఉంటారు, మీ దగ్గరికి జైమిని అని ఒక మహర్షి వస్తాడు, ఆయనకి సందేహాలు తీర్చి పురాణ గాథలు చెప్పండి, మనువుల చరిత్ర చెప్పండి, ఆ మహాత్ముడికి పురాణం చెప్పిన పుణ్యం వల్ల మీకు శాప విముక్తి అవుతుంది, ఆ పురాణం మార్కండేయ పురాణం అనే పేరుతో జగత్ ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఆ పురాణం ఎవరు విన్నారట? పితృ ధిక్కార దోషాలు కొన్ని ఉంటాయి, మాతాపితలే ప్రత్యక్ష దైవాలు, మాతృపితృదేవతలకు వ్యతిరేకంగా నడుచుకున్న
ఎప్పుడైనా తెలుసో తెలియకో కొంతమంది మహాత్ములకు ద్రోహం చేసినా, గురుద్రోహం చేసినా ఇటువంటి పాపాలు పోవాలంటే ఈ పురాణం వినాలి. అందుకే ఈ పురాణం ఇక్కడ చెబుతున్నాం. అంటే మీరు పాపాత్ముడు కాదు, అలాంటి పాపాలు భవిష్యత్తులో చేసినా కూడా, ఒకవేళ తెలియక ఎవరైనా చేసినా, లేక చెయ్యకపోతే ఇక చేసినా కూడా రాకుండా ఉండడానికి, అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం చేయకండి, మొత్తమైన సకల పాపాలని పరిహారం చేసే అపూర్వమైన పురాణ కాదు అది అని ఆయన వరమిచ్చాడు. అదిగో ఆనాడు మహాత్ముడైన మా తండ్రి గారు సుకేశుడు ఇచ్చిన శాపం వల్ల మేము భూలోకంలో పక్షులమై పుట్టాం. ద్రోణుడు అనే ఒక పక్షికి మా అమ్మ తార్క్షి అనే ఒక అప్సరస, బొప్పు అనే అప్సరస తాక్షిగా భార్య అయ్యింది. ఆ ద్రోణుడికి తార్క్షికి మేము పుట్టాం. యుద్ధరంగంలో అర్జునుడి బాణం వల్ల చీల్చినటువంటి ఆ కడుపు తోలులో నుంచి భూమి మీద పడి కూడా బతికి పట్టకట్టాం. పుట్టగానే మాకెవరూ చెప్పకుండానే పూర్వజన్మలో మా నాన్నగారి దగ్గర చదువుకున్న విద్యలన్నీ వచ్చేసాయి. ఆ పక్షులమే మేము, మా నలుగురు 4 వేదాలు లాంటి వాళ్ళం అని జైమిని మహర్షికి ఈ పక్షులు తమ అసలు రహస్యాన్ని చెప్పాయి. నేను మీకు చెప్పాను కదా, కారణం లేకుండా ఎవరో పుట్టరు. మహానుభావుడు శమీక మహర్షి మమ్మల్ని పెంచాడు. ఆయన ఆశ్రమంలో ఉండడం వల్ల కూడా పూర్వ పాండిత్యానికి రెట్టింపు పాండిత్యం వచ్చింది. హోమధూమం మాకు తగిలి మా శరీరం పవిత్రమయ్యింది. మేము కేవలం వాయువు మాత్రమే తింటూ ఈ వింధ్య పర్వతం మీద సుఖంగా బతుకుతున్నాం అనగానే జైమిని మహర్షి ఆశ్చర్యపోయి, మీరు పక్షులుగా పుట్టిన ద్విజులే అన్నాడు ఆయన. అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. ద్విజ శబ్దానికి యజ్ఞోపవేతం వేసుకున్నవాడు ద్విజుడు. ఒక్కసారి ఉపనయనం అయితే అంత పూర్వం పుట్టినటువంటి జన్మ పోయి రెండో జన్మ వస్తుంది కనుక వాడు ద్విజన్మ, 2 జన్మలు వచ్చినవాడు కనుక. అందుకే ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసులకి ఒక్కసారి ఉపనయనం యజ్ఞోపేతం పడగానే వీళ్ళని ద్విజులు అన్నారు. పక్షులు కూడా ద్విజులే. ఎందువల్ల ముందు గుడ్డుగా పుడతాయి, ఆ తర్వాత రెండో జన్మ ఎత్తుతాయి. కాబట్టి మీరు పక్షులైనా ఆనాడు ద్విజులైనా ఇప్పుడు మళ్ళీ ద్విజులైనవి. మీరేం బాధపడకండి. బహుశా పరమాత్మ మీ ద్వారా సందేహాలు తీర్చుకుని మిమ్మల్ని తరింపజేసే భాగ్యం నాకు, మీలాంటి పుణ్యాత్మల చరిత్ర లోకంలో వ్యాపింపజేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు అని వాళ్ళని కాస్త ఆశ్వాసం కలగజేసి అనునయించి అప్పుడు వినయంగా ప్రశ్నలు అడిగాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జైమిని ఎంత గొప్పవాడైనా ఇప్పుడు శిష్యుడిగా సందేహాలు తీర్చుకోవడానికి వచ్చాడు. గురువు ఉన్నత స్థానంలో కూర్చోవాలి, వాడు పరీక్ష అయినా సరే కిందే కూర్చోవాలి శిష్యులు. పురాణం వినేటప్పుడు అదొక కఠోర నియమం. అందుకే ఇక్కడ ఆసనం ఎత్తులు ఇస్తారన్నమాట. మీరు వెంక పెట్టుకోకండి. కుర్చీలో కూర్చోడానికి కూడా అధికారం ఎందుకు ఉందంటే, కాళ్ళు ఎక్కువసేపు కూర్చుంటే వంగనప్పుడు, అనారోగ్యం వస్తున్నప్పుడు వృద్ధులకి వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఆ మాట కూడా మార్కండేయ పురాణంలోనే మారణ పద్య రూపంలోనూ రాశాడు, ఇటు సంస్కృతంలో వ్యాసుడు రాశాడు. మర్త్యునకు నిజేచ్ఛచేయనకు రోగము పొందిన ఎప్పుడప్పనులు. అసలు నిజం చెప్పాలంటే మార్కండేయ పురాణం అంటే ఆచార వ్యవహారాలు, ధర్మములకు నిలయం. అందులో దాదాపు 2000 శ్లోకాలలో ఇంచుమించుగా ధర్మాలు చెప్పారండి. అసలు శ్రాద్ధం ఎలా పెట్టాలి, ఎలా పడుకోవాలి, ఏం తినాలి, ఇవన్నీ మార్కండేయ పురాణంలో ఉంటాయి. అదే జడోపాఖ్యానంలో మదాలస చరిత్ర అనే పేరుతో ఉంటుంది. ఇప్పుడు జైమిని కింద కూర్చున్నాడు బండరాయి మీద, వాళ్ళు ఎత్తైన బండరాయి మీద 4 కూర్చున్నారు. మొదటి ప్రశ్న అడిగాడు ఆయన. ద్రౌపదీదేవికి 5 భర్తలు ఎందుకయ్యారు? 5 ఒక స్త్రీ కాపురం చేయడం ధర్మమా, ధర్మబద్ధం కాదా? ఆ మొదటి ప్రశ్న. దానికి సమాధానంగా వాడు చెప్పారు, నాయన ద్రౌపది పూర్వకాలంలో నాలాయిని అని పిలువబడేటటువంటి ఒక గొప్ప పతివ్రత. ఆమెకి ఒక కుష్ఠరోగంతో ఉన్న భర్త వచ్చాడు. చాలా కాలం పాటు ఆ కుష్ఠరోగితో బతికింది. ఆవిడ భర్త పేరు ముద్గలుడు. ఆ వంశంలోనే మౌద్గల్య గోత్రం పుట్టింది. ముద్గల మహర్షి కుష్ఠరోగి, ఆయన భార్య పేరు నారాయణి, ఆవిడకే మరో పేరు ఇంద్రసేన. ఆవిడ పరమపతివ్రత. రోజు భర్త భోజనం చేశాక ఆ ఎంగిలాకులోనే మళ్ళీ అన్నం తినేది. పూర్వకాలంలో పతివ్రతలు ఉండేవాళ్ళండి. అందుకని ఆ భర్త తిన్నాక ఆకులు ఎంగిలాకులు అన్నం తినేవారు. అంటే ఆ కాలం వేరు, ఆ విధానం వేరు. అందుకని ఇప్పుడు ఈ కలియుగంలో ఆ రకమైనటువంటి విధానం కుదరదు, అసలు ఆ విధానం వేరు. సరే, ఈవిడ రోజు భోజనం చేస్తుంది విసుక్కోకుండా. నిజంగా కుష్ఠరోగి అన్నం కలుపుకు తిన్నాక అందులో అన్నం ఎవరు తినగలుగుతారు? ఆవిడ అసహించుకోకుండా తింటుంది. ఓ రోజున ఆయన బొట్టన మీద ఊడెదురు పడిపోయింది అన్నంలో, ఉచ్చిష్టంలో. ఆ వేలు ఊడిపోయినా తెలియదు కుష్ఠరోగికి. అందుకని ఆయన చూసుకోకుండా తినేసి వెళ్ళిపోయాడు చేయగడుకుని. ఈవిడ ఆ వేలు అసహించుకోకుండా తీసి పక్కకి పెట్టి అన్నం తింటూ ఉంటే ఆయన వచ్చి, భార్యామణి, నేను నిన్ను రకరకాలుగా పరీక్షించాను,
వేలు ఊడి అందులో పడిపోయినా సరే ఏమాత్రము పట్టించుకోకుండా తింటున్నావంటే నీకు నా మీద ఎంత ప్రేమ, నీకేం వరం కావాలో కోరుకున్నాడు. పెళ్ళైనప్పటి నుంచి రోగంతో ఉన్నావు కాబట్టి నీ వల్ల నాకేం భోగాలు లేవు, నువ్వు మహామహిమ కలిగిన వాడు అని నాకు తెలుసు, మంచి సుందర పురుషుడివై నన్ను స్త్రీ సంభోగంతో సుఖపెట్టు అని. వెంటనే ఈయన మంచి అందమైన పురుషుడిగా మారిపోయాడు. అచ్చం ఇంద్రుడు ఎలా ఉంటాడో ఆ రూపం ధరించాట. ఆ రూపంతో 1000 సంవత్సరాల పాటు ఊర్ధ్వలోకాల్లో విమానాల్లో ఆవిడతో విహరించాడు. ఆ తర్వాత ఇక చాలు, నేను తపస్సు చేసుకుని అడవికి వెళ్ళిపోతున్నానని శరీరం విడిచిపెట్టడానికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈ 1000 ఏళ్ళైనా ఆవిడకి ఇంకా కామోపభోగాలతో సంతృప్తి కలగక వెంటనే హిమాలయ పర్వతాలకు వెళ్ళి కఠోర తపస్సు చేసింది. ఆ తపస్సుకి మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే పతి 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 అని ఇస్తారు ఆత్రంగా. తదాస్తు అన్నాడు ఆయన. నువ్వు 5 సార్లు పతి పతి అన్నావు కనుక నీకు 5 భర్తలు అవుతారు. నీకు ఇప్పుడు రహస్యం చెబుతున్నాను విను. ఇంద్రుడు కారణాల వల్ల శాపవశాత్తు తన అంశతో నీ భర్త ముద్గలుడు అనే పేరుతో పుట్టాడు. అది తెలుసు కాబట్టి ఆయన ఆ శాపాన్ని కుష్ఠరోగ రూపంలో అనుభవించాడు. ఇప్పుడు ఆ రోగాన్ని తొలగించుకుని తపశ్శక్తితో తిరిగి ఇంద్రుడిలో కలిసిపోయాడు. ఈ ఇంద్రుడే దిక్పాలకులు మొదలైనటువంటి వాళ్ళ అంశతో భవిష్యత్తులో 5 రూపములలో నీకు భర్త అవుతాడు. ఆ యుగం ద్వాపర యుగం. అప్పటిదాకా నువ్వు హిమాలయాలలో నా దగ్గరే తపస్సు చేసుకో అన్నాడు. శివుడు హిమాలయాలలో బదరీ దగ్గర గొప్ప గుహ ఉంది. ఆ గుహలో భార్యా సమేతంగా యువకుడి రూపంలో తపస్సు చేసేవాట. అంటే ఇప్పుడు మేధాదక్షిణామూర్తి రూపంలో. అయితే మేధాదక్షిణామూర్తికి పక్కన స్త్రీ ఉండదు, ఆయన మాత్రం పక్కన ప్రకృతి ఉంటుంది. అలా యువ రూపంతో తపస్సు చేస్తుంటే ఆ పక్కన రోజు ఈ ఇంద్రసేన లేక నారాయణి అని పిలువబడి ఈ పతివ్రత రోజు ఆయనకి సేవ చేసేది. ఆ సేవ చేయడంతో వాడు ఆనందంతో కన్నీళ్లు కరిగి పరమేశ్వరుడికి సేవ చేస్తూ ఉంటే, అభిషేకం చేస్తూ ఉంటే ఆనందంతో కన్నీళ్ళు అలా వచ్చి నదిలో కలిసిపోయాడు. అక్కడ మందాకిని అనే పేరుతో బదరీ దగ్గర గంగా నది ప్రవహిస్తుంది. అలకనంద మందాకిని. కేదారం దగ్గరేమో మందాకిని, బదరీ దగ్గర అలకనంద. ఈ 2 కలిసి మళ్ళీ రుద్రప్రయాగ దగ్గర కలుస్తాయి. ఆ మందాకినిలోను ఈ అలకనందలోను ఈవిడ కన్నీళ్లు పడి బంగారపు తామర పూలు వచ్చేసి ఒక రోజున ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ఆయనకి పాపం ఒళ్ళంతా నల్లని రంగు వచ్చింది. కారణం వృత్రాసురుడిని చంపటం వల్ల. వృత్రాసురుడిని చంపటం వల్ల మిత్రద్రోహ పాపం. అంతఃపూర్వమే వృత్రాసురుడి అన్నగారు విశ్వరూపుడిని చంపటం వల్ల బ్రహ్మహత్యా పాపం. ఈ పాపాలు తట్టుకోలేక ఏకాంతంగా తపస్సు చేసుకుందామని పాపం ఆయన హిమాలయాలకు వచ్చాడు. ఆ సమయంలో హిమాలయ పర్వతాల్లో అలకనంద మందాకినీలు కలిసిన ప్రాంతంలో బంగారపు తామర పువ్వులు వస్తూ ఉంటే ఎందుకు వస్తున్నాయా అని దగ్గరికి వెళ్ళాడు. ఏమీ ఆయనకు అంతు చెక్కలేదు. ఆ పువ్వుల కోసం వెతుక్కుంటూ ప్రవాహానికి పైభాగానికి వెళ్ళాడు. ప్రవాహం కిందకు పోతుంది, అందుకని ఎగుకుపోయాడు. వెళ్ళగా వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ కనపడింది. ఆవిడకి కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ కన్నీళ్ళు ఏమో నీటిలో పడిపోతున్నాయి. నీటిలో పడగానే బంగారపు తామర పువ్వులు అవుతున్నాయి. వెంటనే నేను ఆశ్చర్యపోయి సుందరి నువ్వు ఎవరు అని అడిగాడు. ఆవిడ మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. లోపల ఒక యువకుడు కూర్చుని తపస్సు చేసుకుంటాడు. వెంటనే ఇతడు వెళ్ళి అహంకారం కదా, ఇంద్రుణ్ణి వచ్చాను, నువ్వు కుర్రాడివి, లేచి నమస్కారం చేయి అన్నట్ట. ఆయన మాట్లాడలేదు. మాట్లాడకుండా ఈసారి ఇంద్రుడిని పట్టించుకోకుండా పక్కన అందగత్తి ఉంది కదా ఆవిడకేసి తిరిగి కాసేపు జోదం ఆడదామా అన్నట్ట. నేను ఇంద్రుడిని వచ్చి దండం పెట్టమంటే నీ భార్యతో జోదం ఆడదామా అంటావా, ఇదిగో వజ్రాయుధం అన్నట్ట. ఆయన వెంటనే పక్కనున్న స్త్రీకేసి తిరిగి ఈ ఇంద్రసేనకేసి వాడు జుట్టు పుట్టుకొచ్చి ఇక్కడ భార్య అన్నాడు. వెంటనే ఆవిడ శివాజ్ఞతో మహాశక్తి ధరించి పెద్ద మహాభూతంలా మారిపోయి ఆ ఇంద్రుడిని కిరీటం తీసి పక్కన పారేసి చుట్టూ ఈడ్చి కాళ్ళ మీద పారేసింది యువకుడి మీద. దాంతో ఇంద్రుడి శరీరంలో సత్తు అంతా నశించిపోయింది. వాడు గజగజలాడిపోయాడు, హడిలిపోయాడు. ఆ సమయంలో ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీ కాస్త పార్వతిగా మారిపోయి ఊరు కూడా మేము పార్వతీ పరమేశ్వరులరా, తండ్రి దగ్గర నీ ఆర్భాటం ఉంది. అప్పుడు ఆయన క్షమించు తల్లి క్షమించు అని వెంటనే కాళ్ళ మీద పడగానే శివుడు చిరునవ్వుతో దీవించాడు. ఆ తర్వాత ఆ పక్కనున్న భూతం ఎవరండి అన్నాడు ఆయన. ఈవిడ భూతం కాదురా, నీకు భవిష్యత్తులో ప్రీతి కలిగించే సుందరి అని నారాయణి యథారూపం ధరించన్నాడు ఆయన. ఆవిడ అందగత్తిగా మారిపోయింది. అప్పుడు ఇంద్రుడితోటి నువ్వు ముద్గలుడనే పేరుతో నీ అంశతో భూలోకంలో పుట్టావు, వాడు శరీరం విడిచిపెట్టి నీలో కలిసిపోయాడు. ద్వాపర యుగంలో ధర్మరక్షణ కోసం శ్రీకృష్ణ పరమాత్మ అవతరిస్తాడు.
అతనికి సాయం చేయడానికి నీ శరీరాన్ని 5గా విభజించు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అనే పేరుతో నీ శరీరం నుంచి 5 శక్తులు భూలోకంలో పుట్టాలి. అందులో యమధర్మరాజు అంశని నీ అంశంతో కలిపి ధర్మరాజుగా, వాయుదేవుడి అంశని నీ అంశంతో కలిపి భీముడుగా, ఏ అంశ కలపకుండా శ్రీకృష్ణ పరమాత్మ అంశని నీలో కలుపుకొని, అంటే పరమాత్మ కాబట్టి ఇక లోకంలో దిక్పాలకులతో సమానం కాదు, అంచేత సాక్షాత్తు ఇంద్రుడి వేరు నువ్వే మధ్యముడిగా అర్జునుడిగా పుట్టు. ఇక అశ్విని దేవతలలో నీ శక్తిని కలిపి దానితో నకుల సహదేవులుగా పుట్టు. అప్పుడు ఈ నారాయణి ద్రౌపది అనే పేరుతో, కృష్ణ అనే పేరుతో, పాంచాల దేశపురాజు కూతురు కనుక పాంచాలి అనే పేరుతో నీకు భార్య అవుతుంది. ధర్మ సంస్థాపనకి మీ 5 రూపాల్లో ఉన్న నువ్వే ఉపయోగపడతావు శ్రీకృష్ణుడికి పనిముట్టుగా. అంటే నీదే ఉండదు, కృష్ణుడికి ఒక పనిముట్టుగా 5 రూపాయలతో నువ్వు ఉపయోగపడతావు. తదనంతరం ఈ 5 రూపాయలు ఉపసంహరింపబడి స్వర్గానికి వస్తాయి. యుగాంతంలో ఆ 5 అంశాలు తిరిగి నీలో లీనమైపోతాయి అన్నాడు. అదిగో ఆనాటి ఆ నారాయణి శివుడిని మెప్పించి వరం పొందిన ఆ పరమ పతివ్రత ఒకే తేజస్సు 5 రూపములలో పుట్టిన పాండవులకి భార్య అయింది. కాబట్టి పేరుకి పాండవులు 5, కానీ ఆ 5 ఒకే ఇంద్రుడు, ఆ 5 రుద్రస్వరూపులు, ఆ 5 దిక్పాలకుల అంశ కలిగిన వాళ్ళు. వాళ్ళంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పనిముట్లు వాళ్ళు. భార్య నారాయణి ఇంద్రసేన. కాబట్టి భూలోకంలో 5 భర్తలకి భార్య అయిన ఆవిడ 5 ఒకటి. వారి అవినాభావ సంబంధం అంత తేలిగ్గా తెలియదు. అయినా పరమాత్ముడికి తెలియని ధర్మం నీకు నాకు ఏం తెలుస్తుంది? లౌకిక దృష్టికి అలౌకిక దృష్టికి చాలా తేడా ఉంది. పొద్దుటో పెళ్ళి, సాయంత్రం విడాకులు, మళ్ళీ మర్నాడు ఇంకో పెళ్లి చేసుకునే వాళ్ళకంటే ఒకే అంశ ఇన్ని రూపములలో పుట్టి భూలోకంలో విహరించి ధర్మ సంస్థాపన చేసిన ఆ పాండవ ద్రౌపది అనురాగం అపూర్వం. ఇది నీ మొదటి ప్రశ్నకి సమాధానం అనగానే అప్పుడు ఆయన రెండో ప్రశ్న అడుగుతున్నానైతే, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళి బ్రహ్మహత్యా పాపం పొందాడని విన్నాం. ఆ హత్యాపాపం ఎందుకు చేశాడు, దాంట్లోంచి ఎలా విముక్తి పొందాడు అని అడిగాడు. అప్పుడు ఆయన రెండవ ప్రశ్నకి సమాధానంగా అయితే చెబుతున్నాను విను అని. పక్షులు 4 కదా, ఒక పక్షి మొదటి సమాధానం, రెండో ప్రశ్నకి సమాధానం రెండో పక్షి చెప్పడం మొదలుపెట్టింది. ఒకసారి బలరాముడు కౌరవ పాండవ యుద్ధం ప్రారంభమవుతూ ఉంటే, కౌరవులు నాకు శిష్యులే దుర్యోధనుడు, పాండవుల బంధువులు, ఈ ఇద్దరు యుద్ధం నేను చూడలేను, ఎవరి వైపు పాల్గొలేను అని ఈ యుద్ధం అయ్యేదాకా తీర్థయాత్రలు చేస్తానని బయలుదేరాడు. అంటే యుద్ధానికి రాయబారానికి కృష్ణుడు వెళ్ళడానికి ముందే ఈయన బయలుదేరాడు. అంత పూర్వమే శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఏ వైపు పాల్గొతుందని చెప్పేశాడండి బలరాముడికి. బలరాముడికి కూడా ఇష్టం లేదు. అందుకని ఇక శ్రీకృష్ణ రాయబారానికి ముందు తీర్థయాత్రలకి 10,000 మంది బ్రాహ్మణోత్తములతో, కొంతమంది యాదవులతో, మహాసంపదతో భూమండలం అంతా తిరిగాడు యాత్రకి. మీకు అందుకే మహాభారతంలో భీమ దుర్యోధనుల గదాయుద్ధానికి అప్పటిదాకా తీర్థయాత్ర చేసి వచ్చాడని చెప్పారు అక్కడ. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన మధ్యలో యుద్ధం చూసి చివరన దుర్యోధనుడు తొడలు విరిగాక మళ్ళీ తీర్థయాత్ర వెళ్ళిపోయాడు. దాదాపు సంవత్సర కాలం తీర్థయాత్ర చేశాడు ఆయన. భీష్ముడి శరీరం విడిచిపెట్టేటప్పుడు మాత్రం ఒక క్షణం మళ్ళీ ఆ తీర్థయాత్ర సమయంలో అక్కడికి వచ్చి మిగతా కాలం మళ్ళీ తీర్థయాత్రలో గడిపాడు. ఆయన అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ నైమిషారణ్యం వెళ్ళాడు ఒకనాడు. నైమిషారణ్యం పుణ్యమైనది. పుణ్యం వై మునివల్లభ గణ్యం వై కుసుమ ఫల నిగాయోత్థిత సాపుణ్యమై నైమిషాఖ్యారణ్యం బులు తింపదగు నరణ్యం బులలో అత్యంత పవిత్రమైన పుణ్యములకు నిలయం. మహానుభావులైన మునీశ్వరులు ఇక్కడ మాత్రమే తపస్సు చేస్తే మోక్షం వస్తుందనుకుని అక్కడ తపస్సు చేస్తారు. అందుకని అది మునివల్లభ గణ్యం. ఇక రకరకాల పుష్పాలతో, ఫలాలతో, వనాలతో కూడినటువంటి సెలయేళ్లతో కూడిన, అన్నిటికీ మించి గోమతీ నదం ప్రవహిస్తున్న దివ్యస్థలం అది. అటువంటి స్థలానికి వెళ్ళాడు. ఈయన వెళ్ళే సమయానికి సూత మహర్షి అక్కడ పురాణాలు ఉపన్యసిస్తున్నాడు. అప్పుడున్న సూతుడు పెద్ద సూతుడు, ఆయన పేరు రోమహర్షణుడు. 2 సూతులు ఉన్నారు. పెద్దవాడు రోమహర్షణుడు, రెండోవాడు ఆయన కొడుకు రౌమహర్షణి. ఉగ్రశిరవుడు అని కూడా అంటారు పెద్ద ఆయన. పెద్ద ఆయన కొన్ని పురాణాలు చెప్పాడు, ఆయన కొడుకు మరి కొన్ని పురాణాలు చెప్పాడు. కానీ ఇద్దరికీ సూతుడనే పేరు కాబట్టి ఎవరు పురాణం చెప్పినా సూత ఉవాచ అని అంటాం మనం, కారణం అదనమాట. ఈ పెద్ద ఆయన ఇలాగా సూత గద్ది అని ఉన్నది అక్కడ. ఇప్పటికి కూడా మీకు నైమిషారణ్యంలో గోమతీ నదీ తీరంలో విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు చుట్టూ ఒక గొప్ప చప్టా ఉంటుంది. ఆ చప్టానికి సూత గద్ది అని పేరు. అక్కడే కూర్చుని 18 పురాణాలు తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పారు.
సూతుడు ఇలా పురాణాన్ని చెప్పడానికి గద్దె మీద కూర్చున్నాడు ఒక పీఠం మీద. ఎదురుగుండా 88,000 మంది ఋషులు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, ఆంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు లాంటి మహానుభావులైన ఋషులు వినయంగా నిశ్శబ్దంగా కిక్కులు మనకుండా కూర్చునున్నారు. తలుపులు తీయటం వేయటం శబ్దాలు ఏమీ లేవు. అక్కడ అంతా ప్రశాంతం. పక్షులు కూడా పురాణం వెళ్ళేవి. అక్కడ ఆశ్చర్యం చెప్పమంటారు మీరు? పక్షులు కూడా కీచుపాల్చమనేవి కాదు. నిజంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు మీరు పురాణం చెప్పాలంటే పక్షులు కకావికలు చేస్తాయి. అందుకే ఇక్కడ హాలులు కట్టారు అక్కడ. ఇప్పుడు ఆ రోజుల్లో ఆ మహానుభావుడు చెప్పేవాడు అంత గొప్పవాడు, స్థలం అటువంటిది. ఆయన పురాణం చెబుతుంటే పక్షులు, కాకులు కూడా ఆహారాన్ని తినడం అని అలా ఆనందంగా వినేవిట. ఆయన పురాణం చెప్పిన కాలంలో కాకులు మర్రి పళ్ళే తిన్నాయి తప్ప జంతు మాంసాన్ని పీక్కు తినలేదన్నారు. ఆయన గోమతీ నదిలో ఉన్న చేపలు ఏదైనా మరి అక్కడే ఒడ్డుకు వచ్చి వినేవిట. చేపలు పట్టేవాళ్ళు ఉండేవారు కాదు కనుక. ఈ విధంగా అందరూ శ్రద్ధతో విన్నారు ఆ పురాణాన్ని. సరిగ్గా బలరాముడు ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. కర్మయోగం ఏంటంటే బలరాముడికి ఒక బలహీనత ఉంది, కాస్త అప్పుడప్పుడు పుచ్చుకోవడం. తీర్థయాత్రలు పెడుతున్నప్పుడు పుచ్చుకోకూడదుగా, ఆయన పుచ్చుకున్నాడట. అంతటి భగవంతుడు కూడా మద్యపానం వల్ల ఎంత నష్టం ఉందో చెప్పడానికి ఈ పని చేశాడని పురాణం చెబుతున్నది. తాగుపోతాడు, ఏ పాపమైనా చేస్తాడు. వాడు ఆ సమయంలో వాడు గురువే ఒకటి, గురువు లేదు బరువు లేదు, ఎవరైనా ఒకటి, తరువు వేయడమే. అందుకని కొంచెం పుచ్చుకుని ఎర్రబడిన కళ్ళతో స్నానం చేసి వచ్చి పురాణంలో అందరూ కూర్చున్న చోటుకు వచ్చాడు. ఒక్కసారి బలరాముడిని చూడగానే ఈ 88,000 మంది ఋషులు ఆశ్చర్యంతో సంభ్రమంతో టక్కున లేచి నిలబడ్డారు. భగవంతుడు అంతటి మహానుభావుడు అవతారం ఎత్తాడు. సంకర్షణుడిన ఈ మహాత్ముడు వస్తే లేవకుండా కూర్చోకూడదు అని లేచి నిలబడి నమస్కారం చేసి ఆయనకు ఉన్నతాసనం ఇచ్చి ఆ తర్వాత అందరూ ఆయన అనుజ్ఞ తీసుకు కూర్చున్నారు. అందరూ లేచారు కానీ ఒక్క సూత మహర్షి పురాణం చెప్పాను లేవలేదు. ఇక్కడ కూర్చుంటే లేవకూడదు, దేవుడు వచ్చినా లేవకూడదని చేస్తారు కదా. పౌరాణికుడు పురాణము చెబుతున్నప్పుడు స్వస్తి అనకుండా మధ్యలో లేస్తే ఇంకంత పాపం మరొకట్లేదు. ఇప్పుడు కనుక నేను పొరపాటున మధ్యలో లేచిపోతే ఎవరైనా వచ్చారని నాకే కాకుండా ఈ స్థలానికి కూడా చాలా కీడు వస్తుంది. అందుకే టక్కన ఒకవేళ ఏదైనా కారణం ఉంటే పొరపాటున స్వస్తి చెప్పి అప్పుడు లేచి నిలబడాలి. స్వస్తి చెప్పకుండా పురాణం పూర్తి చేయకుండా మధ్యలో లేస్తే బ్రహ్మహత్యా పాపం కూడా దీని ముందు తక్కువట. అందుకని పౌరాణికులు పురాణం చెబుతున్నప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోండి, డామ్ డామ్ అని శబ్దం చేయకూడదు, మధ్య మధ్యలో అటు ఇటు లేచి తిరగకూడదు. ఎక్కువ సాధ్యమైనంత వరకు ఆ ప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా ఉంచాలి అని నియమం. సూత మహర్షి అందుకే లేవకుండా కూర్చుని పురాణం చెబుతున్నాడు. తక్కిన వాడు మాత్రం, వాడు వింటున్న వాడు మాత్రం ఎందుకైనా మంచిదని లేచారు. వారందరూ ఆయన కూర్చోబెట్టారు. ఆయన కూర్చున్నాడే కానీ ఈ సూతుడు లేవలేదు కదా, అందుకని కొరకొరలు ఆడిపోతుంది లోపల అనమాట. ఎర్రబడిన కళ్ళతో ఇలా చూశాడు అలా చూశాడు, ఏం చూసి నేను పట్టించుకోవట్లేదు. పైగా ఆయన ఆ సమయంలో పుచ్చుకుని ఉన్నాడేమో, పుచ్చుకున్న వాడికి అసనమస్కారం చేయకూడదు బాగొట్టేవాడు. అందుకని ఇప్పుడు సూత మహర్షికి చూసి ఆపు నీ పురాణం అన్నాడు. ఈయన టక్కున ఆపాడు. ఈ దుర్మార్గుడు, ఈ ప్రతిలోమ జాతుడు వాళ్ళ నాన్నగారికి అందరిలాగా పుట్టలేదు తెలుసుగా మీకు. సూత మహర్షి రోమహర్షణుడు తొడలోంచి పుట్టాడు, అందుకే అతనికి ప్రతిలోమ జాతుడు అని పేరు అన్నమాట. తొడలో ఉన్న కొన్ని వెంట్రుకలు, సంస్కృతంలో లోమము అన్న రోమము అన్న ఒకటి. ప్రతిలోమము అంటే కుడివైపు తొడల మీద ఉండే వెంట్రుకలు, అందులోంచి పుట్టాడు. అది కూడా తండ్రికి పుట్టాడు, తల్లికి కాకుండా. వాళ్ళ నాన్నగారు తపస్సు చేస్తూ ఉంటే ఒక రోజున ఆకాశంలోని అమృతాన్ని పట్టుకుపోతున్నటువంటి గరుత్మంతుడి నుంచి 2 బిందువులు కిందకు వచ్చాయి. ఆ పడుతున్న బిందువులు తొడ మీద పడ్డాయి. ఆ అమృత బిందువులు చాలా గొప్పవి, అందుకే ఆ బిందువులు వ్యర్థం అవ్వకుండా తొడలోనే పడి, తొడలోనే ఒక గర్భకోశం ఏర్పడి అందులో పిల్లవాడు తయారయ్యాడు. ఈయన తపస్సు పూర్తవగానే ఆ తొడ చీల్చుకుని బయటకు వచ్చాడు. అందుకని ఆయనకి ప్రతిలోమజాతుడని రోమహర్షణుడని పేరు. ఆయన కథ చెబితే తల వెంట్రుకలు నిగ్గబుడుచుకునేవిట. ఎంత బాగుంది కానీ ఇంకా అంత సస్పెన్స్గా అంత తేలికగా చెప్పేవాడు. కొంతమంది పురాణం చెబుతారు, వాడికి అది ఎప్పటికీ అర్థం. అలా కాకుండా ఈయన పురాణం చెబుతూ ఉంటే అలా అలా ఆశ్చర్యంతో సీరియల్ చూసేవాడు కూడా అలా చూడ్డారు, వాడు అంత బాగా చూసేవాడంట. అందుకని ఆయన కథ విన్న వెంటనే అందరికీ రోమహర్షణం కలుగుతున్నది కనుక ఆయనకి రోమహర్షణ అని పేరు వచ్చిందనమాట. వెంట్రుకలు నిక్కబొడుచుకునేంత ఆనందం కలిగించేలా పురాణం చెప్పగలడు ఆయన. అటువంటి పౌరాణికుడు
కేసి చూసి, ఓరి ప్రతిలోమ చేత, నువ్వు వేదవ్యాస మహర్షికి శిష్యరికం చేసి ఏదో కొన్ని పురాణాలు నేర్చుకుని 4 కథలు నేర్చుకుని దాంతో గొప్ప పండితుడిని అయిపోయానని విర్రవీగుతావా? ఎంతమంది మహానుభావులు వేదాంగాలు ఎరిగిన వాళ్ళు, అర్థములు తెలిసినటువంటి వాళ్ళు, అనేక రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు, ఋషులంతా నేను రాగానే లేచి సంభ్రమంతో నమస్కరించి ఆపై కూర్చున్నారు నా అనుజ్ఞ తీసుకుని. అటువంటిది నేను భూమండలం అంతా మొయ్యగలిగేంత వీరుణ్ణి వస్తే కనీసం లేచి నిలబడవా? అర్ఘ్యమివ్వవా? ప్రత్యుత్థానం చెయ్యకపోయావు, లేవకపోయావు, కనీసం బాగున్నారా అని కూడా అడగకుండా ఉంటావా? అంటే ఈ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అసలు బాగున్నారా అని అడుగుతా ఉన్నాను. పురాణం మధ్యలో చెప్పాక అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, మాట్లాడకూడదు, అది ఒక కఠోర నియమం. అందుకే ధర్మ సందేహాలు వస్తే కిందకి దిగాక అడగాలి తప్ప పైనుండి అడగకూడదు. మీకు తెలిసే విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయంలో మాట వరుసకు కూడా కదపకూడదు. అయితే ఆ విషయం ధర్మరాజు ఈ బలరాముడికి తెలియక కాదు, చెప్పాను కదా, కాలప్రభావం, లోకానికి ఒక సందేశం ఇవ్వడానికి, అన్నిటికీ మించి మద్యపానం, ఇవన్నీ పుచ్చుకోవడం వల్ల ఏమన్నాడు, మాట్లాడకుండా కనీసం ఊరుకుంటావా? ఎలా ఉన్నారు ఏమిటని అడగలేదా? నోటి మాటకు కూడా నోచుకోలేదా నేను అని కొంచెం మందరించి తెగతిట్టి అంతకంతకంతకి కోపం పెరిగిపోగా, ఇక ఈ దుర్మార్గుడిని క్షమించకూడదు, వీటిని క్షమించానంటే లోకంలో రేపటి నుంచి అందరూ కూడా మహాత్ములు వస్తే గౌరవించరు, పెద్దలను ఎలా గౌరవించాలో తెలియని వాడు చచ్చినా బ్రతికినా ఒకటి అని అమాంతంగా పక్కనే ఉన్నటువంటి దర్భలతో 2 దెబ్బలు కొట్టి, దర్భలతో కొడితే కానీ చంపకూడదు సూతుడిని. పౌరాణికుడు చంపాలంటే మామూలు ఆయుధంతో చంపకూడదు, దర్భలతో కొడితే దర్భ వల్ల లోపల ఉన్న పవిత్రత కొంత పోతుంది వాడికి. అందుకని దాంతో 2 దెబ్బలు కొట్టి ఆ తర్వాత రోకలతో ఢామ్ నెత్తి కొట్టాడు. ఇంకేముంది, కొబ్బరిగా పగిలినట్టుగా వాడి తల పగిలిపోయింది. ఆ క్షణమే ముక్కలు అయిపోయింది అనమాట, నారికేళ శకలాల్లాగా. ఆయన చచ్చిపోయాడు. వెంటనే హాహాకారాలు చేసే పంచభూతాలు, దేవతలు ఉడికిపోయారు. అధర్మం అన్నది ఆకాశవాణి, ఋషులు ఉడికిపోయారు. అప్పటికి బలరాముడికి మత్తు దిగిపోయింది. తొందరపడి చంపేశాడు కదా, చంపగానే అర్థమైంది. అప్పటి వరకు బలరాముడు తెల్లగా ఉండేవాడు. బలరాముడు ఎంత తెల్లగా ఉండేవాడు అంటే, నా లాల్చీ కంటే, నా పంచి కంటే, ఆయన ఉత్తరీయం కంటే కూడా తెల్లగా ఉండేవాడు. చంద్రుడు వెన్నెల్లో ఉండేవాడు, మల్లెపూలో ఉండేవాడు. అంత తెల్లగా, నాలా తెల్లగా అందంగా ఉండేటటువంటి బలరాముడు కాస్త ఒక్క దెబ్బకి ఈ బ్రహ్మహత్యాపం సూతుడిని చంపడంతో నల్లగా పడి, మామూలు నలుపు కాదన్నమాట, గౌడుగేది చర్మం అనమాట. అలా అయిపోయింది. శరీరం నుంచి ఒక దుర్వాసన కూడా రావడం మొదలైంది. ఆ క్షణమే ఆయన కంగారు పడిపోయి, ఋషులారా ఏమిటి నా చర్మం ఇలాగ నల్లగా మారిపోయింది, నా శరీరం నుంచి వాసన వస్తుందంటే, నీకు తెలియని ధర్మం ఏమున్నది, నువ్వు అవతారమూర్తివి, పౌరాణికుడు ఒక బ్రహ్మను చంపేశావు. అసలు బ్రహ్మహత్యా పాపమే మహాపాపం అంటే, బ్రహ్మహత్యలో కూడా మరి పైగా పౌరాణికుడు 4 వేదాలు చదివినటువంటి వాడిని నలుగురిని చంపితే ఎంతో, అటువంటిది వేదాంగాలు చదువుకున్న ఒక్క బ్రాహ్మణుని చంపితే అంత పాపం. వేదాంగాలు మొత్తం వేదములు అన్నీ చదివిన వాళ్ళు 10 మందిని చంపితే అంత పాపమో, ఒక్క పౌరాణికుడిని చంపితే అంత పాపం. అందుకే పౌరాణికుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని చేస్తాం. ఇంకెవరినైనా చంపేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉంది, నన్ను చంపితే మాత్రం నీకు ప్రాయశ్చిత్తం లేదు, అందుకే చంపకుండా వదిలిపెడతారు మీరు కూడా. కాబట్టి లోకంలో పురాణవేత్తని చంపడం అంత మహాపాపం లేదు. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాః తస్య వినిశ్రుతాః. అన్నిటికంటే ముందుగా శాస్త్రములు బ్రహ్మగారు హృదయంలో విన్నాడు. ఆ శాస్త్రాల్లో మొట్టమొదటి విన్నది ఏమిటంటే పురాణములు. అందుకే ప్రథమం సర్వశాస్త్రాణం, అన్ని శాస్త్రముల్లోకి మొట్టమొదటిగా పురాణం బ్రహ్మణ స్మృతం, బ్రహ్మచేత స్మృతం అయ్యింది, వినబడింది, ధారణ చేయబడింది. కానీ నోట్లోంచి ముందొచ్చినవి ఏమిటంటే అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుత. వేదాలు ముందుగా నోట్లోంచి వచ్చాయి. కవల పిల్లల్లో మీరు చూసారో లేదో, ముందు పుట్టినవాడు చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. ఎందుకని, ముందుగా గర్భకోశంలో ప్రవేశించిన వాడిని వెనక ప్రవేశించిన వాడు అడ్డం కొడతాడు. ఎప్పుడైనా అంతే. వీటిలో కూడా, విమానంలో కూడా ముందు చెక్కిన అయిపోయిన వాడు బ్యాగ్ లోపలికి పోతుంది, వెనకాతల వాడి బ్యాగ్ ఏమో వెనక ఉంటుంది, అది ముందు బయటకు వస్తుంది. అందరికంటే ముందు వాడు గర్భగారి ఆ బ్యాగ్ ఏం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అలా అయిపోయింది అనమాట. అంటే పుట్టిన వాళ్ళలో మొదట పుట్టినవాడేమో చిన్నవాడు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు. కవల పిల్లలు ఇది గుర్తుపెట్టుకోండి. కవల పిల్లలు ఎవరన్న నవ్వులు అని అడిగితే ముందుగా పుట్టినవాడు తమ్ముడు, తర్వాత పుట్టినవాడు అన్నయ్య అన్నమాట. అది కఠోర శాస్త్రం. అలాగే
బ్రహ్మగారు ముందు విన్నది పురాణములు, కానీ నోట్లోంచి బయటకు వచ్చిన వేదాలు. అందుకని వేదములకు ప్రథమ స్థానం ఇచ్చి పురాణాలకు ద్వితీయ స్థానం ఇవ్వడానికి గల కారణం అదనమాట. కానీ హత్యాపాపంలో మాత్రం వేద పండితుడి కంటే పురాణ పండితుడిని హత్య చేస్తే మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. వేద పండితుడు తప్పితే ప్రాయశ్చిత్తం ఉంటుంది. మిలిపిట సత్యనారాయణ స్వామి గుళ్ళో అర్చన చేయించుకుంటే ఆ పాపం పోతుంది. కానీ వేద పండితుడిని చంపిన పాపానికి ఆ ప్రాయశ్చిత్తం ఉండదు. కానీ పురాణ పండితుడికి మాత్రం ప్రాయశ్చిత్తం చాలా కష్టం అని చెప్పారు. అటువంటి పౌరాణికుడిని చంపితే నువ్వు నల్లగా మారిపోక ఏమైపోతావు, నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే రేపటి నుంచి అందరూ ఈ పాపాన్ని గుడిగడతారు అన్నారు. ఏం చేయమంటారండి అన్నాడు. దానికి ఒకటే, ఆయన్ని ముందు బ్రతికించు, నువ్వు మహాత్ముడు ఏదైనా చేయగలవు, బతికిస్తే కొంత పాపం పోతుంది అనగానే ఇప్పుడు ఈయన బాగా ఆలోచనలో పడ్డాడు. శాస్త్ర ప్రకారంగా నాకు బతికించే అధికారం లేదు. కృష్ణుడిది పరిపూర్ణ అవతారం కనుక ఆయన చచ్చిపోయిన వాళ్ళ గురువుగారి పైన బతికించాడు. నాది పరిపూర్ణ అవతారం కాదు, అంశ అవతారం. అంశ అవతారులకి బతికించే హక్కు లేదు. బ్రతికిస్తే కృష్ణుడికి వ్యతిరేకంగా నడుచుకున్న పాపం మళ్ళీ పట్టుకుంటుంది. బ్రతికించకపోతే పురాణ హత్యా పాపం. ఎలా రా బాబా అని ఆలోచించి అప్పుడు వెలిగింది టైంకి. ఆత్మావై పుత్రకనామాసి అను పవిత్ర శృతి వాక్య సరణి విశదంబగుటన్. ఆ వేదములు ఆత్మావై పుత్రనామాసి అంటే తండ్రి కొడుకు రూపంలో పుడతాడని చెప్పాయి. కాబట్టి తండ్రే కొడుకు, కొడుకే తండ్రి. కొడుకు అంటే తండ్రికి వారు రూపం. ఈ సూత మహర్షి కొడుకు రౌమహర్షణి మహర్షిని పిలుద్దాం అని ఈ రోమహర్షణుడి కొడుకు రౌమహర్షణిని పిలిచి, నాయన మీ నాన్నగారిని నా తపశ్శక్తితో బ్రహ్మలోకానికి పంపుతున్నాను, ఆయన ఆయుర్దాయం నీకు ఇస్తాను. కాబట్టి మీ నాన్న ఆయువుతో నువ్వు బతుకుతావు కనుక నీ ఆయువు మీ నాన్న ఆయువు రెండూ నీలో ఉంటాయి కనుక తండ్రి కొడుకు ఒకే శరీరంలో ఉన్నట్టు అవుతుంది అని వెంటనే చచ్చిపోయిన సూత్రుడిని బ్రహ్మలోకానికి పంపేసి, ఆయన కూడా అదృష్టం మరి ఎన్ని తపస్సులు చేస్తే బ్రహ్మలోకానికి వెడతారు, టక్కన వెళ్ళిపోయాడు. అతని ఆయువుని కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు కొడుకులో తండ్రి ఆయువు ఉంది కనుక తండ్రి కూడా బ్రతికినట్టే. కాబట్టి ప్రాయశ్చిత్తం అయ్యిందా అన్నట్ట. ఈ పని చేయగానే ఆయన శరీరంలో సగభాగం అంటే కాళ్ళ దగ్గర నుంచి నడుము వరకు తెల్లబడింది. మిగతా శరీరం అంతా ఇంకా నల్లగానే ఉంది. ఇది ఎక్కడ కూడా అండి, సగం శరీరం తెల్లగా సగం శరీరం నల్లగా ఉంది, ఇంకా అసహ్యంగా ఉంటుంది ఇది. ఇప్పుడు శరీరంలో ఈ వేపు అంతా తెల్లగా ఈ వేపు నల్లగా ఉండి మనిషి రోడ్డు మీదకి వస్తే ఇంకా అంతకంటే దరిద్రపతిగా పూర్తిగా ఉంటే హాయిగా నీగ్రోలు అయినా ఉండాలి, లేదా అమెరికన్లో అయినా ఉండాలి. అంతేగాని మధ్యలో ఇటు ఇటు ఉంటే అలాగా. నా శరీరంలో పొట్ట దగ్గర నుంచి కింద భాగం అంతానేమో తెలుప, మిగతా భాగం నలుప, బాగాలేదండి అన్నాడు. మరి ఏం చేస్తామండి, పద్మాకర్ గారా మయ్యాక పౌరాణికుడిని చంపడం అంటే వాట్ల ఆ హత్యాపాపం అంత తేలిగ్గా పొమ్మంటే పోదు. సరే ఇంకొక ప్రాయశ్చిత్తం చెబుతాం, అది కూడా చెయ్యి అన్నారు. వెంటనే ఏమిటన్నాడే, యల్వలుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడిని యల్వలుడు వాతాపి కథ మీకు చాలాసార్లు చెప్పాను. ఆ వాతాపిని యల్వలుడిని అగస్త్యుడు చంపాడు. ఆ యల్వలుడి కొడుకు ఒకడు ఉన్నాడు, వాడి పేరు వల్వలుడు. వాడు పరమ దుర్మార్గుడు. వాడు మేము యజ్ఞం చేసినప్పుడల్లా మా యజ్ఞం పాడు చేస్తున్నాడు. వాడు భారీచ స్వభావుల కంటే నీచుడు వీడు. వాడిని చంపి మా యజ్ఞ రక్షణ చేస్తే నీకు ప్రాయశ్చిత్తం అవుతుందన్నారు. వాడు ఎప్పుడు వస్తాడు, అమావాస్యకు మాత్రమే వస్తాడు. వాడు అమావాస్య నాడు మేము పూర్ణాహుతి చేస్తాము, ఆ సమయంలో వాడు వస్తూ ఉంటాడు. అమావాస్య దాకా ఆగమన్నారట. అయ్యో వచ్చేదాకా అమావాస్య ఆగవలసిందే కదా అనుకునినా అమావాస్య దాకా అక్కడే ఉండి అంతవరకు గోమతిలో స్నానం చేసి కొడుకు ద్వారా పురాణాలు కింద కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు పోయి అహంకారం ఇలా వింటూ ఉండగా అమావాస్య వచ్చింది. సరిగ్గా పూర్ణాహుతి సమయానికి రాక్షసులు వచ్చి యజ్ఞగుండంలో ఆ పల్వరుడు అనేవాడు నెత్తురు మూత్రము ఇవి పొయ్యడం మొదలుపెట్టాడు. వెంటనే బలరాముడు రోకలి నాగలి గుచ్చుకొని నాగలి వాడి మెడ మీద వేసి కిందకి లాగి రోకలతో వాడి తలకాయ కొట్టి పగలగొట్టి చంపాడు. వాడిని చంపగానే నాభిస్థానం నుంచి కంఠస్థానం వరకు తెలుపు వచ్చింది. ఈ పైభాగం మళ్ళీ అలాగే ఉండిపోయింది. మళ్ళీ ఎక్కడ కూడా బాబు మీరు చెప్పిన ప్రాయశ్చిత్తాలన్నీ చేసినా ఇంకా కొంత భాగం నల్లగానే ఉంది. ఏమిటంటే ఇక ఇదంతా తీర్థయాత్రలు చేస్తే కానీ పోదన్నారు. అప్పుడు ఆయన విడిచిపెట్టకుండా మాసం పాటు తీర్థయాత్రలు చేసి 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 రామేశ్వరంలో స్నానం చేశాడు. రామేశ్వరంలో స్నానం చేస్తే ఈ కంఠం నుంచి ముక్కు వరకు తెల్లబడింది. మళ్ళీ ఈ పైభాగం అంతా మరీ భయంకరంగా నల్లగా కాచులు పూసినట్టుంది. అక్కడి నుంచి వెంకటాచలానికి వెళ్ళి వెంకటాద్రిలో స్నానం చేశాడు. అక్కడ పుష్కరిలో స్నానం చేయగానే ఈ భాగం కూడా తెల్లబడింది. ఇంత మహాపాపం ఒక పౌరాణికుడిని చంపడం వల్ల వచ్చింది. బ్రహ్మహత్యా పాపం ఎందుకు వచ్చింది అడిగావే, ఇదిగో సూత మహర్షిని చంపాడు. ఆ పాపానికి ఆయన తీర్థయాత్రలతో యజ్ఞం చేసేటటువంటి వాళ్ళని పాడు చేసే పల్వరుడి వధతో
సూత మహర్షి తండ్రిని బ్రహ్మలోకానికి పంపడంతో తొలగించుకున్నాడు అనగా అప్పుడు ఆయన 3వ ప్రశ్న వేశాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఈ అవతారాలు ఎత్తడానికి మూల కారణం ఏమిటి? అవతారం ఎత్తేటప్పుడు ఆయన ఏ శక్తితో ఎత్తుతాడు? అయితే చెబుతున్నాను, మీరు విష్ణువు ఎప్పుడు ధర్మము నశించి అధర్మం పెరిగినా తనంత తాను అవతరిస్తానన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో చెప్పిందే మార్కండేయ పురాణంలో ఉంది. అదే మాట భాగవతంలోనూ ఉంటుంది. ఇంచుమించు ప్రతి పురాణంలో కూడా అధర్మం బాగా పెరిగిపోతున్నప్పుడు, ధర్మం తగ్గిపోతున్నప్పుడు, అందులో ధర్మం కూడా బద్ధకంతో మరీ పాడు చేస్తున్నప్పుడు, 2 రకాల ధర్మం తప్పడంలో కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు, దేశకాలమాన పరిస్థితులు అనుకూలించినప్పుడు వేరు. ఇప్పుడు బాగా చల్లగా ఉంది వాతావరణం, అటువంటిప్పుడు శిరస్నానం చేస్తే రొంపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ శిరస్నానం చేయక్కర్లా. కానీ మంచి వేసవకాలంలోనో లేకపోతే నదీ తీరానికి వెళ్ళినప్పుడు అన్నీ అనుకూలించినప్పుడు కూడా నేను చేయను స్నానం అంటే ఎలాగా? అప్పుడు కూడా కాశీ వెళ్ళి కూడా లాడ్జీ స్నానం చేస్తానంటే అప్పుడు యమలోకానికి బ్యాక్ చేసి పంపేస్తారు. అంటే సమయం అనుకూలించినప్పుడు కూడా మనం ధర్మం తప్పితే అది మహాపాపము అన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధర్మము అసలు తప్పడానికి వీలు లేదు. ధర్మం తప్పినప్పుడు, ఎవరైనా అధర్మం పెరిగిపోతున్నప్పుడు ధర్మ సంస్థాపన కోసం తనను తానే సృష్టించుకుంటాడు. ఆ సృష్టించుకునేటప్పుడు ఆయన 4 రూపములు ధరిస్తాడు. దానికి నారాయణ వ్యూహ చతుష్టయము అని పేరు. నారాయణుడి యొక్క వ్యూహములు 4. ఆ 4లో మొదటిది వాసుదేవ. ఆ రయ్యం మార్కండేయ పురాణంలో మారణ గారు రాసిన అందమైన పద్యాలు ఇదొకటి. అరయ్యం వర్ణము పేరు రూపమును లేకత్యంత తేజోమయ స్ఫురణ సంపదగల్గి సర్వగతి సంపూర్ణత్వము జల్ది వీత రజసత్తమోగతిత్వ విగతత్వము పొంది యోగీంద్ర భాసుర నిష్ఠాత్మిక ఆదిమూర్తి కడుపొల్చున్ వాసుదేవాఖ్యయై. వాసుదేవ అనేది మొదటి రూపం. ఆ మొదటి రూపం లక్షణం ఏమిటంటే దానికి గుణం ఉండదు, రంగు ఉండదు, రూపం ఉండదు, ఏ కర్మ ఉండదు. ఒక మనిషి చూడగానే మనం ఇదిగో వాడికి తెల్లగా ఉన్నాడు, లేక ఎర్రగా ఉన్నాడు, లేక నల్లగా ఉన్నాడు అని ఒక వర్ణం చెబుతున్నాక, వాడికి ఒక పేరు ఉందంటున్నాక, ఓ రూపం, దాంతోపాటు ప్రవర్తన, ఏవో కొన్ని పనులు చేయటం, ఇవన్నీ సహజంగా ప్రతి మానవ లక్షణం, జీవుల లక్షణం. రూపం ఉన్నంత వరకు కర్మలు ఉంటాయి, కర్మ ఉన్నంత వరకు గుణాలు ఉంటాయి, గుణాలు ఉన్నంత వరకు వీడికి ఏదో ఒక విధమైన ఫలితము ఉంటుంది. ఇవేమీ లేకుండా అంతటా వ్యాపించి అంతటా నిండి కేవలం కాంతి స్వరూపుడు, చైతన్య స్వరూపుడుగా మాత్రమే ఉండే పరమాత్ముడి మొదటి మూర్తికి వాసుదేవ అని పేరు. అది అన్ని చోట్ల ఉంటుంది, సర్వగతి అన్నమాట. సంపూర్ణత్వం ఇక్కడ ఉంది అక్కడ లేదని లేకుండా అన్ని శక్తులు కలిగి ఉంటుంది. అది దానికి వేద రజసత్తమోగతిత్వ విగతత్వంబు అన్నారు. అంటే రజోగుణం లేదు, తమోగుణం లేదు, సత్వగుణం లేదు, త్రిగుణాలకు అతీతం. గుణములు ఉంటే రూపం ఉంటుంది, గుణములు లేకపోతే రూపం ఉండదు. కనుక సర్వవ్యాపకమైన అనంతం అన్నింటిలో ఉండి అన్ని తనలో ఉంచుకునే రూపానికి వాసుదేవ అని పేరు. ఇక రెండవది నారాయణ. ఈ నారాయణ ప్రద్యుమ్న సంకర్షణ శబ్దాల యొక్క అపూర్వమైన వ్యాఖ్యానంతో కూడిన దివ్య కథలతో, ఇంకా చాలా అద్భుతమైన కథ చెప్పాక అన్ని విశేష కథలే. అటువంటి కథలతో మళ్ళీ మనం రేపు 2వ రోజు కలుసుకుందాం. ప్రతి దినము కూడా 7 గంటల నుంచి 8:50 వరకు, అంటే 10 నిమిషాలు తక్కువ 9 గంటల వరకు మన కార్యక్రమం ఉంటుంది. నాకు కొంచెం కఠోర నియమం సమయం పాటించడం. సమయానికి తీసుకురావాల్సిన బాధ్యత, చెప్పించవలసిన బాధ్యత మీది. నేను సిద్ధంగా ఉన్న అమెరికా వచ్చాక మీ చేతిలో గెలువమని, బలరాముడి చేతిలో సూర్యుడు లాంటివాడిని ఇప్పుడు వస్తానికి. కాకపోతే మీరు బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు పుచ్చుకున్న తీర్థం కాకుండా సత్యనారాయణ స్వామి వారి తీర్థమే పుచ్చుకొచ్చేటటువంటి మహాత్ములు కనుక సమయం పాటిస్తూ హాయిగా మార్కండేయ పురాణాన్ని శ్రద్ధగా రండి. అన్నిటికంటే ఇందులో నాకు బాగా ఆశ్చర్యం కలిగించే ఒక గొప్ప కథ ఒకటి ఉన్నది. అదే ఉత్తమ మరువు కథ. ఇటువంటి కథ చాలా అరుదుగా ఉంటాయి. అవన్నీ కూడా మీరు శ్రద్ధగా వితరిస్తారని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఇది